ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అందరూ కూడా 118వ కీర్తన తీద్దాం. అందరూ ఈ లోపల 18వ కీర్తన తీసి చదవండి. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నతమైన దుర్గము, నా దేవుడు. నేను ఆశ్రయించుచున్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. మరణ పాశములు నన్ను చుట్టుకొనెను. భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశములు నన్ను అరికట్టినను. మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుతిని, నా దేవునికి ప్రార్థన చేసితిని. ఇక్కడ ఈ కీర్తన మనందరము కూడా గుర్తుపెట్టుకోవాల్సిన కీర్తన. ప్రతి క్రైస్తవ కుటుంబంలో ఈ మాటలను ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి, పదే పదే ధ్యానించాల్సినటువంటి మాటలు ఇవి. కాబట్టి దయచేసి ఈ మాటలు మళ్ళీ చదువుదాం. ఈ లోపల నెమ్మదిగా సర్దుకుంటారు. మళ్ళీ చదువుదాం. చదివండి. అక్కడ కంటిన్యూ చేయండి అమ్మ. కంటిన్యూ చేయండి. ఈ లోపల కొంచెం ఏమైనా ఏదో జరిగిండి అమ్మా. మీరు జరుగుతూ ఉండండి, వాళ్ళకి ఇబ్బంది లేకుండా. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను. సర్వోన్నతుడు తన ఉరుముధ్వని పుట్టించెను. వడగండ్లను మండుచున్న నిప్పులను రాలెను. ఆయన తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. మెరుపులు మెండుగా మెరిపించి వారిని వాడగొట్టెను. యెహోవా నీ రాశిక రంధ్రములు ఊపిరిని వడిగా విడవగా, నీ గద్దింపునకు ప్రవాహములు అడుగు భాగములు కనబడెను. భూమి పునాదులు బయలుపెడెను. ఉన్నత స్థలముల నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. మీ గురించి చదివిస్తున్నానండి. మీరు కొంచెం సెట్ అయిపోతే ఇంకొంచెం వాక్యం స్టార్ట్ చేద్దామని, అందుకని చదివిస్తున్నాను అలా మధ్యలో. మరి మీరు వినరని. చాలమ్మా. ఇక్కడ ఇందులో నుండి, ఈ కీర్తనలో నుండి ఒక విషయాన్ని ఈ రోజున ఈ కూడికను ఏర్పాటు చేసుకున్న ఈ సిలువ ధ్యాన కూడికకు
ఒక ఆ గృహం దగ్గరికి సంఘాన్ని పిలిపించుకుని ఈ వీధిలో దేవుని యొక్క మాటలు చెప్పడానికి ఆతిథ్యం ఇచ్చిన ఈ కుటుంబం చాలా ధన్యులు. ఎందుకనంటే సంఘం ఎప్పుడు కూడా మేలైనది చేపట్టుతూ మేలైన విషయాలలో వారి కష్టాన్ని కానీ కష్టార్జితాన్ని కానీ ఎప్పుడైతే వెచ్చిస్తారో ఆ కుటుంబం బహుగా దీవించబడుతుంది. ఇక్కడ మీరు చాలా గొప్ప విషయం ఏంటంటే, ఒక ఆచారముగా ఈ శిలువ ధ్యాన కూడికలను పాటించేవారు దెబ్బతింటారు. ఆచారము ఎంత మాత్రము కాదు. ఆచరించిన వాడు మరలా వెనక్కి తిరిగి ఎందులోకి వెళ్తాడు? మళ్ళీ మోషే ధర్మశాస్త్రములోకి వెళ్ళిపోతాడు. పాత నిబంధనను మరలా జరిగించే స్థితికి వెళ్ళిపోతాడు. భౌతికమైన ఆచారాలతో దేన్ని చేసినా క్రైస్తవుడు కానేరడు. ఇది గురిగా పెట్టుకోండి. ఒకవేళ ఎదగలేని వాడు ఎవరన్నా ఉంటే ఎదిగే రోజు ఒక రోజు వస్తుంది. అది 10 సంవత్సరాలు పట్టొచ్చు, 15 సంవత్సరాలు పట్టొచ్చు. అరే, ఈ మాట నేను 15 సంవత్సరాల క్రితం విన్నాను కదా అని ఒక రోజైనా నీకు అర్థమవుతుంది. ప్రస్తుతానికి అర్థం కాకపోవచ్చు. అందుకని ఎదిగే పిల్లలు ఎదగలేని పిల్లలు ఇద్దరూ కలిసి ఉన్నారు కాబట్టి ఈ మాట నేను చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ 40 రోజులు శ్రమకాల ధ్యాన కూటములను ధ్యానిస్తున్నాం. ఈ 40 రోజులు అయిపోగానే మళ్ళీ మనకు ఫ్రీడమ్ వచ్చేద్ది అనుకున్నవాడు ఎప్పటికీ పరలోకానికి వెళ్ళడు. కాబట్టి ఒక వ్యక్తి తన జీవితాన్ని దేవునికి ఇష్టంగా మార్చుకుని ప్రభు చిత్తాన్ని నెరవేర్చుటలో, తన ధర్మాన్ని పాటించుటలో, తన పాపపు స్థితిని దేవుని ఎదుట ఒప్పుకుని పరిశుద్ధాత్మను సంపాదించే ఒక క్రమములో ఒక నిష్టగా నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకుని అది ఇంకొకడికి తెలియకుండా రహస్యమందు చూచు నీ దేవునికి తెలిసేలా నీ భక్తిని ప్రదర్శిస్తే అప్పుడు నువ్వు దేవుని యొక్క రాజ్యమునకు యోగ్యుడు అవుతావు. భక్తి నలుగురికి తెలియాలని ఏది ప్రదర్శించినా అది శాపమే కానీ అది ఏమాత్రం నీకు ముక్తి కాదని మీరు ఎప్పుడూ ఈ మనసులో పెట్టుకోండి. అంతే. పాత నిబంధనను జరిగించిన ప్రతి ఒక్కడు కూడా మరలా నీ స్థితి వెనక్కి తిరుగుతుంది తప్ప క్రీస్తులో, క్రీస్తు బలిలో నీవు వచ్చే అవకాశమే ఉండదు. ఇది నా మాటలు కఠినంగా ఉన్నా నిజమదే. కాబట్టి గుర్తుపెట్టుకోండి. మనం ఇంకా ట్రెడిషనల్గా వెళ్తున్నాం. కొన్ని విషయాలు నేను గమనిస్తున్నాను. ఇప్పటికి ఇంకా కొన్ని విషయాలు ఇంకా మానుకుంటలేదు. సంఘం ఎంతో ఉన్నతంగా ఎదిగింది, కానీ ఆ ఉన్నతంగా ఎదిగితకి రావట్లేదు. నేను ముందెళ్ళిపోతున్నాను, మళ్ళీ వెనక్కి వస్తున్నాను. వెళ్ళి మళ్ళీ మిమ్మల్ని పట్టుకుని పైకి లాగడానికి నేను ఎంత శ్రమ పడుతున్నానో అది నాకే తెలుస్తుంది ఏమా. సరే, అందుకని ఈ మాటలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పాత నిబంధనలో ఏ మాట అక్షరార్థంగా ఉన్నవన్నీ సిలువకు కొట్టాడని గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. అక్షరార్థం అని రాశాడు, అక్కడ రాశారు కదా. అక్షరార్థం అంటే ఏంటి? ఇక్కడ మీరు చదువుకున్న పాఠం అక్షరం కదా. అక్షరార్థం అంటే ఏంటి? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు. ధర్మశాస్త్రం అంటే ఏంటి? జరగబోయేదాని యొక్క ఛాయ అంటే ముందు చెప్పాడు. ఏది చెప్పినా అంతే బైబిల్లో. గుర్తుపెట్టుకోండి. క్రీస్తు వచ్చాక మళ్ళీ ఛాయలోకి వెళ్ళకూడదు. ఆవిడ కూడా క్రీస్తు వచ్చేసారు కదా, వచ్చి మనం ఒక్కటి చెయ్యాలి. ఇంకా ఆ ఒక్క దాంట్లోనే మొత్తం బైబిల్ ఉంటుంది. ఆ ఒక్కటే ప్రభురాత్రి భోజనం. గుర్తుపెట్టుకోండి. ఆ పండగకి దగ్గరికి వస్తున్నాం మనం. యేసు ప్రభు మరణములోనికి వస్తున్నాం. సంవత్సరాలు కానీ ఈ ఆచారాలు కానీ అన్నపానముల విషయములో కానీ, పండగ అమావాస్య వాటి విషయములలో కానీ, సంవత్సరం, వారం. ఇప్పుడు చూడండి, శుక్రవారం మంచిదంటరా. శుక్రవారం తలస్నానం చేసి చక్కగా నిష్ఠగా కూర్చుంటే ప్రభువు నీ మాట వింటాడన్నవాడు అబద్ధికుడు. గుర్తుపెట్టుకోండి. శుక్రవారం మంచిదేంటి? యేసుప్రభు వచ్చాక, యేసుప్రభు రాకంత వరకు శుక్రవారం. ముస్లింలకి కూడా శుక్రవారం చాలా అద్భుతమైన రోజు. దువ్వా వేస్తారు దానికి.
ఒకప్పుడు శుక్రవారం మంచిదేమో, ఒక రోజు మంగళవారం మంచిదేమో, ఒకరోజు ఆదివారం అంటే మంచిదేమో, ఈరోజు ఆదివారం కదా ప్రార్థనకి వెళ్ళాలనుకున్నవాడు ప్రభు దృష్టిలో ఇంకా ధర్మశాస్త్రంలోనే ఉన్నాడు. వారం అన్నది ఏంటో తెలుసా మీకు? వారం అనే మాటకు అర్థం తెలిస్తే అసలు మీరు ఏంటో విషయం అర్థమవుద్ది. వారం అంటే అసలు వారం అనే మాట ఏంటి అసలు? సోమ మంగళ బుధవారం ఉందా? అప్పుడు సోమలమ్మ తల్లి ఉందా బైబిల్ రాసినప్పుడు? ఇప్పుడు మీరు చూస్తున్న క్యాలెండర్, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి క్యాలెండర్ ఏదైతే ఉందో ఆ క్యాలెండర్ అగస్టస్ అనేటువంటి రాజు ఆగస్ట్ అని ఎత్తున్నావు నువ్వు. ఆగస్ట్ అంటే ఏంటి అసలు? వాళ్ళ ప్రభువులు, కింగ్స్ వాళ్ళు తయారు చేసినటువంటి గ్రెగేరియన్ క్యాలెండర్స్ అవి. కాబట్టి ఈ అంతలోతులకు వెళ్ళరు కాబట్టి ఆ మాటలు అర్థం కాదు కాబట్టి ఇంక మరి చాలా విషయాలు, ఎన్ని విషయాలు నేర్చుకున్నాయన్నీ అవకాశం ఉండలేదు. ఇంకా నేను చెప్పాను కదా, నేను చదువుకున్న కాదు లెక్చరర్గా ఉన్న టైంలో తెలుగు మీడియం పిల్లలకి పెద్దగా ఏవో మనకి ఎలా చెప్పాలంటే, ఇదిగో క్లాజ్ అంటే ఇది దీన్ని ఎలా డిఫైన్ చేయాలి, యాక్టివ్ వాయిస్ అంటే ఇది, పాసివ్ వాయిస్ అంటే ఇది, దీని డెఫినేషన్ ఇది, ఎన్ని చెప్పినా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చెప్పుకుందాం. ఈరోజు డిగ్రీస్ అంటే ఏమిటి, డిగ్రీ చదువుతారు అదేనా అన్నట్టు ఉండేదనమాట. అందువల్ల వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళకి అర్థమయ్యేది కాదు. అమ్మా అర్జెంటుగా ఇటు వచ్చే తల్లి, రే ఇది వచ్చి కిందకు వచ్చి, అటన్న వచ్చి ఇటన్న వచ్చి, నువ్వు అటు ఉన్నావంటే మా వాళ్ళు చిన్నపిల్లలు. మా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఇంత చిన్నపిల్లల్ని ఎంత పెంచి ఇంకా ముసలి వయసు వచ్చి పళ్ళన్నీ ఊడిపోయినా ఎత్తుకోవాలి మా వాళ్ళని. అమ్మా నువ్వు చిన్నపిల్లవు అనుకుంటున్నావు, కాదు మా వాళ్ళు. అందువల్ల వీళ్ళతో ఏగలేకపోతాను నేను. కాబట్టి నీ అంక చూస్తున్నారు చూడు అందరూ బలి, ఎప్పుడు గేటు చూడలేనట్టు, ఎప్పుడు ఆ పాపం చూడలేనట్టుని. అస్సలు చెక్కు చెదరకూడదు అంతే. ఇటు 10,000 మంది కూలిపోయినా, ఇటు 10,000 మంది కూలిపోయినా నీ నిష్ట, నీ నిగ్రహం ఎప్పుడు కూడా దేవుని మీద దృష్టి పెట్టాల్సింది పోయి ఒక్క చిన్న పిల్ల ఆడుకుంటుంటే చదువుతున్నా ఇంకా పామొత్తే ఉంటారా? ఏదైనా కావచ్చమ్మా, అది ఏదైనా కావచ్చు. ఏదైనా వాక్యం కంటే గొప్పది కాదు కదా కదా అదనమాట నేను చెప్పేది. నన్ను అర్థం చేసుకోండి, బాధలు పెట్టుకోకండి. ఇక్కడ విషయం ఏంటంటే ఏం చెప్తున్నాను చూసా పోయింది అమ్మా, ఏంట్రా ఏదో చెప్తున్నాను. ఈ సంవత్సరాలు, వారం అనేది మనం ఇంకా ధర్మశాస్త్రంలో ఉన్నట్టు శుక్రవారం మంచిదంట, ఈరోజు బుధవారం మంచిదంట, మంగళవారం అస్సలు మంచిదే కాదంట, ఈరోజు మంచిది కాదంట, ఇది ఏది ఏకాదశి, నవమి, అష్టమి. ఏటో మీకు ఆ మాట సంస్కృతంలో అంటే ఎంత బాగుంటుందో, కొత్తగా ఉండాలేమో మీకు కదా. ఏకాదశి అంటే ఒకటే అని అర్థం. ఏకాదశి రోజున మంచిది అంటే అలాగా, అది సంస్కృతంలో ఏకాదశి అంటున్నారు అంతే. పోనీ ఇంగ్లీష్లో వన్ అన్నా ఏకాదశి అంటే నవమి చాలా మంచిది, క్యాలెండర్లో అనేస్తూ ఉంటారు చూసి. నవమి అంటే 9 అని. ఏంటో ఒక మాట అలా చెప్పగానే నవమి మంచిదంట, అష్టమి మంచిది కదంట, దీంట్లో ఆడోదో వచ్చేసి దూరేసాడంట, అది అస్సలు మంచిది కాదట, అందులోకి లెంట డేస్లో ఏ శుభకార్యము చేయకూడదట. ఎవరు చెప్పారు మరి? కాబట్టి ఇవన్నీ చిన్నపిల్లల మాటలు అనమాట. అవన్నీ వింటున్నప్పుడు చాలా ఉంటే చిరాగ్గానే ఉంటుంది, లేదంటే జాలిగా ఉంటుంది. రెండే జరుగుతాయి నాకు. కాబట్టి నా మాటలు జాగ్రత్తగా వినండి. నేను చెప్పేది తప్పు అయితే ఎప్పుడైనా నిలదండి. నేను మళ్ళీ చెప్తున్నాను కదా, నేను చెప్పేది ఇదేని రమ్మను, దూరంగా ఉండి మాట్లాడతాం కాదు. చెప్పేది నేను తప్పు అంటే అతను నీకు ఎంతో గొప్పోడు అయి ఉండొచ్చు, ఒక్కసారి నా దగ్గరికి వచ్చేస్తే ఇంత చిన్నోడిని చేసేస్తాను మీ ఎదురుగానే. అందువల్ల ఎవరిని కూడా బైబిల్ని ధర్మశాస్త్రంగా అంటే ఈ క్రియల రూపంలో, అంటే ఏంటి, పదాల రూపంలో, అక్షరాల రూపంలోకి తీసుకురాకండి. వారం అంటే ఏంటో తెలుసా? 6 రోజుల నీ జీవిత కాలంలో 6 రోజులు అనేది నీ జీవిత కాలం అయితే, ఆ జీవిత కాలంలో నువ్వు సాధించి ఆదివారం అనేది ఆదివారం అని కాదు, అంటే వారంలో మీరు ఆదివారం ప్రార్థనకు వస్తున్నారు కాబట్టి ఆదివారం అనేది విశ్రాంతి అయితే, ఆ విశ్రాంతి నీకు పరలోకం. వారం అనేది నీ జీవితం. నీ జీవిత కాలంలో కష్టపడితే 7వ రోజైన విశ్రాంతిలోనికి నువ్వు ప్రవేశిస్తావు అన్నది బైబిల్ సారాంశం.
అంతే తప్ప సోమ మంగళం ఎన్నిసార్లు తిరుగుతుంది విశ్రాంతి? పాత నిబంధనలు అయితే 6 రోజులు కష్టపడి 7వ రోజు వచ్చాయి, 6 రోజులు కష్టపడి 7వ రోజు వచ్చాయి, 6 రోజులు కష్టపడి ఇలా సైక్లింగ్ 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 సైక్లింగ్. యేసు ప్రభు వచ్చేసాడు, ఇంక విశ్రాంతి దినం ఆగిపోయింది. ఇంక విశ్రాంతిలోనికి ప్రవేశించావు, ఇంకంతే కదలదంక జీవితం. మళ్ళీ ఆదివారం అయితేనే ఉంది, సోమవారం అయితేనే లేదు. మిగతాది ప్రార్థనలు కాదు, ఎప్పుడు ప్రకటిస్తే అప్పుడు విశ్రాంతి దినం. ఎప్పుడు సేవకుడు నుంచుని ఈరోజు ఇక్కడ మనం మాట్లాడుతున్నాం విశ్రాంతి, క్రీస్తు విశ్రాంతిలో మనందరం ప్రవేశిస్తున్నాం. అది కూడా విశ్వాసం, నిరీక్షణలో ఉన్నాం. పొందామన్నది విశ్వాసం, అంతేనా? ఆ పొందినది క్రీస్తు వచ్చినప్పుడు నిజమైన విశ్రాంతిలోనికి ప్రవేశిస్తాం. ఇంకా పాత నిబంధనలాగా సోమాలు, వారాలు, 4 రోజులు, 8 రోజులు, 12 రోజులు, 51 రోజు అంటే నువ్వు మళ్ళీ అదో పాతాళానికి కిందకు పోయావని అర్థం. ఇంకా నువ్వు డైపర్స్ వేసుకుంటున్నావని అర్థం. చెప్పేది తప్పన్నానా? డైపర్స్ వేసుకుంటున్నావన్నానా? తప్పన్నానా డైపర్స్ అన్నానా? చాలా తేడా ఉంటుంది. అంటే ఇంకా చిన్నగా ఉన్నాం, ఎదగాలి. ఎంత ఎదగాలి నువ్వు డైపర్స్ వేసుకుంటే? ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? మళ్ళీ కుక్కకి చూస్తున్నారా? ఓరే నాయన, ఆ గేట్ ముందన్న వేసేయండిరా. సరే, కాబట్టి వారాల ఆరాధనలు ఏమ్మా 40 రోజుల్లోని మేలు, మిగతా రోజులంతా దరిద్రం. ఇలాంటి వద్దు, దయచేసి చెప్పకూడదు అనుకుంటున్నా. నన్ను దేవుడు ఆటలనే గెంటుతున్నాడు ఎదరికి. ఎందుకంటే ఇదే ఆచారాలు అయిపోతున్నాయి జనాల్లో. నాకు భయం వేసేస్తుంది అనమాట, ఏమైపోతారని భయం వేసేస్తుంది. మీరు ఎదగలేని కారణంగా. నేను చెప్పి తప్పని చెప్పమానండి, చెప్తే ఉండదు కదా. యేసు ప్రభువే చెప్తున్నాడు స్వయంగా. ఆ కొలస్సీ 2:15లో ఈ అక్షరార్థమైన వాటిని కొట్టేశాడు. ఇంకా సంవత్సరాలు, ఈ వనవాసాలు, ఈ కార్యక్రమాలు ఏమి ఉండవు. ఒకటే ఉంది, ఇంకా విశ్రాంతిలోకి వచ్చేసాం. విశ్రాంతిలో వచ్చేసిన తర్వాత క్రీస్తులో నెరవేర్చేసుకున్న తర్వాత ఇక ప్రతిదీ క్రీస్తులో దొరికేద్ది నీకు. అన్నీ దొరికేద్దంటే ఎలాగుంది అది? దొరికేది ఇలా కనపడే వాటర్ బాటిల్లా లేదు. ఇప్పుడు వాటర్ బాటిల్ ఏమో చెప్పండి, వాటర్ బాటిల్ ఏమో పాత నిబంధన అయితే వాటర్ బాటిల్ అనేది విశ్రాంతి దినం అయితే, అదే వాటర్ బాటిల్ అనేది పాత నిబంధన అయితే, ఇది లోపలికి వెళ్ళి పని చేస్తుంది చూసావా, దాహాన్ని తీరుస్తుంది, అది కొత్త నిబంధన. లోపల దాహం తీస్తుందన్న సంగతి నాకే తెలుస్తుంది, మిగతా వాడికి అర్థమవుతుంది. వాటర్ బాటిల్ ఉన్నంత వరకు వాటర్ మంచిది అనుకుంటాం అంతే. అది తాగితేనే కదా. వాటర్ బాటిల్ సంకలెట్టుకుంటే దాహం తీరిపోద్దా? షాపులో ఉంటే తీరిపోద్దా? ఫ్రిడ్జ్లో పెడితే తీరిపోద్దా? నెత్తిమేం చేసుకున్నాను ఇలాగా తీరిపోద్దా? అంత తేడా ఉంటుంది పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి. మనల్ని ఏమనుకుంటున్నారంటే, చర్చి మీద ఒక బొమ్మ ఉందనుకో, యేసుప్రభు బొమ్మ కింద పెట్టామనుకో, చూసివాడికి ఎంత చిన్నతనమో తెలుసది. ఆ సేవకుడిని ఎంత తక్కువగా చూస్తారో తెలుసా మీకు? ఎదిగినోడు, ఎదగలేని వాళ్ళకి అందరికీ బాగానే ఉంటుంది. అది ఎదిగినోడికి చాలా చిన్నోడు, ఇంత చిన్న పాస్టర్ అనమాట ఇందులో ఉన్నవాడు అనుకుంటారు. వాడికి తెలియదు ఇవన్నీ దాటిపైన ఉన్నామని మనం. అంటే అక్కడ తీసేమని కాదు, నా ఉద్దేశం కాదు. అంటే అర్థం చేసుకోండి, అంత ఆ స్థాయిలో దాటిపోయాం, పెద్దోళ్ళం అయిపోయాం. పెద్దోళ్ళు అయిపోయి కూడా ఇంకా చిన్న పనులు మాంతలేదు మనం. అర్థం చేసుకోండి, క్లియర్గా చెప్పేశాడు దేవుడు. మనం ఇంకా చిన్నపిల్లలం అయిపోతున్నాం, ఇంకా చిన్నోళ్ళం అయిపోతున్నాం. సడన్గా యేసుప్రభు వచ్చాడు అనుకో, మొత్తం అందరము కూడా అగ్నిపాలు అయిపోతాం. ఏం బతుకుతాం మనం? ఇంత చేసేదంతా కూడా వృధా అయిపోద్ది కదా. సరే, కాబట్టి నా మాటలు కొంచెం జాగ్రత్తగా వినండి. వారం అనే మాటలు ఏమా, ఈరోజు శుక్రవారం అంట, ఈరోజు మంచి రోజు అంట, ఈరోజు పొద్దున్నే చాలా మంచిదట, ఈ బ్రహ్మగడియలంట, పెళ్ళి కొడుకు ఏంటది, దాన్ని ఏంటంటారమ్మా, పెళ్ళి కొడుకుని కొన్ని ముహూర్తాలు ఏముంటాయి కదా, అట్లా ఏదో నాకు రావట్లేదు. ఆషాఢంలో అక్కడికి వెళ్ళకూడదంట, 3 రోజులు పందిరి చూడాలంట. ఇలాంటి కనుక క్రైస్తవుడు చేశాడా,
నువ్వు ఆ రోజు గుర్తుపెట్టుకో, సేవకుడిగా చెప్తున్నాను. నువ్వు వచ్చాక కాలుస్తాడు, మామూలుగా కాల్చడం చెప్తున్నాను. అంత దేవుని పేరు పెట్టుకుని చేస్తున్నాం. దేవుని పేరు పెట్టుకోకపోతే పర్లేదు, పెట్టుకుని చేస్తున్నాం మనం. అది ఎంత అపరాధమో ఒకసారి మీరు ఆలోచించేయండి. ఏమా, ఎంత అపరాధమో ఆలోచించేయండి. తప్పమ్మా. వాళ్ళకి కుదిరినది, వాళ్ళు ఏదైతే నమ్ముతున్నారో నిక్కచ్చిగా చేసుకుంటున్నారు. వాళ్ళకి సెల్యూట్ చేయాలంతే. వాళ్ళ గురించి మనకు అనవసరం. వాళ్ళకి నమస్కారం చేయాలి. వాళ్ళకి ఏది చెప్పాడో అది ఖచ్చితంగా పాటించుకుంటున్నారు ఎవడేమనుకున్నా సరే. నువ్వు మాత్రం నీకు చెప్పింది తప్ప వాళ్ళన్నీ చేస్తున్నాను. నిన్ను మెచ్చుకుంటాడా, వాళ్ళని మెచ్చుకుంటాడా? టైం వచ్చేసరికి వాళ్ళని ఎత్తుకెళ్తాడు, కానీ నిన్ను మాత్రం క్షమించడు దేవుడు. ఎందుకంటే దేవుడు చెప్పింది ఒకటి, నువ్వు చేస్తుంది ఒకటి. కాబట్టి ఇవన్నీ ఏమనుకుంటున్నారో వాళ్ళు చిన్నోళ్ళమ్మా. చిన్నోళ్ళు చిన్న పనులే చేస్తారు. క్రైస్తవుడు అయిన తర్వాత వారాలు, సంవత్సరం, పాస్టర్ గారు అక్కడ మైక్ పట్టుకున్నారంటే అదే విశ్రాంతి దినం మీకు. అదే మీకు పవిత్రమైన రోజు. ఆ రోజున ఖచ్చితంగా సమాజంగా కూడుకోవాలి. కూడుకోకపోయావా, ఆదివారమే ఉంది అనుకున్నావు అనుకో, అయిందే నీ కర్మ. నేనేం చేయగలిగింది. సరే, ఇప్పుడు అంతా ఎందుకు చెప్పాను? ఏదో కారణం లేకుండా రెచ్చగొట్టేస్తున్నారు ఏదో ఒకటి మీరు. నేను ఏదో చెప్పి చదివించుకున్నాను, అది చెప్పనెత్తున్నారా? చిన్న పిల్లల్లా చూస్తున్నారు. ఏదో గేట్ తీశారు కదా, అలాంటివి ఏం జరగనివ్వకుండా చూసుకోండి. మరి తీసుకుంటే నేను ఏదో ఒకటి చెప్పేవలసి వద్దు. ఎందుకంటే చిన్న పిల్లలు అయిపోతున్నారని నా బాధ, అంతే. నాకు అంతకంటే ఏం కాదు. సరేనా? ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పాత నిబంధన, క్రొత్త నిబంధన అనే దాంట్లో సంవత్సరాలు, వారాలు, నెలలు, అమావాస్యలు, రోజులు, వారాలు, డేట్లు, 30, 20, 21 ఉపవాసం, అందరికీ ఇవన్నీ ఉండవు. ఒక్కటే ఉంటుంది, విశ్వాసము, నిరీక్షణ. విశ్వాసం అనేది ఇంకొకటికి చూపించడానికి వీలు పడదు, దేవుడికి చూపించడం తప్ప. అప్పుడు ఎలాగుంటుంది? ఇందులో ఉన్న విషయం ఏదైతే ఉంటుందో పాత నిబంధనలో కొట్టివేశాడా, నెరవేర్చి స్థిరపరిచాడా? అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. కొట్టేయడం అంటే మొత్తం చింపేయడాన్ని కాదు. దానిని ఛాయలో నెరవేర్చేసి దాన్ని ఎలా చేశాడు? దాన్ని, అదే విషయాన్ని ఏం చేశాడు? నిజంగా మార్చాడు, సత్యంగా మార్చాడు, యథార్థంగా మార్చాడు. దేంట్లో మార్చాడు? క్రీస్తు నెరవేర్చాడు కనుక క్రీస్తు అయిపోయాడు అన్నిని. నువ్వు విశ్రాంతి చేసినా క్రీస్తే, పండగ చేసినా క్రీస్తే, 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 క్రీస్తే. ఆఖరికి మంచినీళ్ళు తాగినా కూడా క్రీస్తులోనే జరుగుద్ది విషయం, కొత్త నిబంధన అయితే. ఇప్పుడు ఈ బాటిల్ ఇచ్చారన్న సంగతి నలుగురికి చెప్తే ఆవిడ పాత నిబంధన. దేవునికి చెప్పి తన కష్టార్జితాన్ని పెడితే కొత్త నిబంధన. ఇంకొకటికి ఎవడికి చెప్పకుండా ఉంటే నువ్వు చెప్పి చేసిన రోజు నువ్వు పాత నిబంధన. రహస్యమందు చూచు దేవునికి తప్ప. మీరు ఉపవాసం ఉన్నారన్న సంగతి వీధిలో వాళ్ళందరికీ తెలుసా? తెలుసా తెలీదా? అందరికీ తెలుసు. కావాలంటే చెప్పించినా ఎవరికైనా ఫోన్ చేసి హిందువుకి, అందరికీ తెలుసు. ఎందుకు తెలుసు? లెంట డేస్లో మీరు తినరంట కదా. అంతెందుకు, పాస్టర్ గారే సాక్షి, మా మిస్సెస్. ఎందుకంటే వాళ్ళు పని చేస్తున్నటువంటి చోట, వర్క్ చేస్తున్న చోట ఇద్దరు ముగ్గురు తినరు. తినకపోతే ఏం తినరంటే, నేను తినం అంటే వాళ్ళ పార్టీలకి వీటికి వీళ్ళు కొంచెం ఎవరు చేస్తే వాళ్ళు తినరంటారు. బాబు ఎందుకు వచ్చిందని వీళ్ళు ఏదో చేసుకుంటారు. ఈ లోపల మరి నన్ను బట్టి మా మిస్సెస్ తయారవుద్ది కదా. ఎలాగైనా ఈవిడేమో మామూలుగా తినేస్తుంది. అదేంటండి మీరు తినేస్తున్నారు, వీళ్ళు తింటలేదు కదా అలాగ డౌట్ వచ్చింది. మొక్కుబడి అనేది ఆయనకి నాకు సంబంధించింది. నేను తింటున్నానో తింటలేదో అనేది మీకు తెలియదు కదా. కాబట్టి నేను ఉంటున్నాననే విషయం ఎవరికి తెలియాలి? దేవునికి తెలియాలి. వాళ్ళు తింటలేదు అనే సంగతి ఎవరికి తెలియాలి? నీకు తెలియాలి. అందుకని మా మిస్సెస్ కొత్త నిబంధన పాటిస్తుంది, వీళ్ళు ఏం చేస్తున్నారు? పాత నిబంధన పాటిస్తున్నారు. పాత నిబంధన పాటిస్తూ క్రీస్తుని ప్రకటిస్తున్నారు. అది ఎంత విచిత్రమో చూడండి. నువ్వు ఫాస్టింగ్ చేస్తావంటే రహస్యమందు చూచు నీ దేవునికి తప్ప ఇంకొక మూడొక వాడికి తెలియకూడదు. ఇప్పుడు చేసినోడు అందరికీ తెలుసా? మరి పని కట్టుకుంటే ఏటెట్టాం? 40 రోజులు మీరు తినరంట కదా, ఇంక నీ ఉపవాసం పోయింది కదా. అందుకని తలస్నానం చేసి ముఖం కడుక్కుని ఎవడికి కనపడకుండా
ఒకవేళ నువ్వు వికారంగా ఉండి ముఖం తెలిసిపోతే ఏంట్రా అలాగున్నావు అని అడిగితే చెప్పాల్సిన కర్మ నీకు వస్తుంది. కాబట్టి తలక్షణాన్ని ఆ రోజన్నా చేసి ముఖం కడుక్కో, నీట్గా వెళ్ళు అని చెప్పాడు. ఆ రోజే పెట్టేస్తావు ఎక్కడ లేని దిగులు. ఇంక ఆడు ఉపవాసం కాకెత్తిపోయినట్టు. నువ్వు పడ్డావు పాపం, ఎన్నో బాధలు పడ్డావు, ఎన్నో కష్టాలు పడ్డావు, ఎన్నో రుచులకు దూరం అయ్యావు, ఎన్నో ఇబ్బందులు పడ్డావు. పడితే ఏం కర్మ అందరికీ తెలిసిపోయింది కదా. పోనీ ఎవడో వినకపోతే నువ్వే మొహం ఎలా పెట్టేస్తావు? ఎరా ఉపవాసం చెప్పేస్తే కానీ గుండె అసలు ఉండదు. అంటే చెప్పేస్తున్నావు అనుకుంటున్నావు తప్ప అది సాతాను నీ చేత చెప్పేలాంటి ప్రయత్నం చేస్తున్నాడు అన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు. నేను బోల్డని సార్లు ఉన్నావు ఉపవాసం, బోల్డని సార్లు నేను తినకుండా ఎన్నో పక్కకి గింటాను. ఒక్కడికి తెలదు, ఒక్కడికి తెలియదు, మా ఆవిడకి కూడా తెలియదు. ఎక్కడో తినిచ్చుంటాడు అనుకుంటుంది, తెలియదు. మా మిస్సెస్కి కూడా తెలియదు నేను ఉంటే అలాగ ఉంటుంది. ఉంటుందంటే ఏంటి, వీడు ఎప్పుడు చూసినా తినేస్తున్నాడు అనుకుంటారు మీరు. నేను తినలేను అనుకోరలేదు మా మంచి వాళ్ళు మీరు. కాబట్టి ఇవన్నీ పాత నిబంధన అయిపోతాయి. కొత్త నిబంధనలోకి మీరు విశ్వాసంలోనే, విశ్వాసం అంటే రాబోతున్న రాజ్యాన్ని క్రీస్తులో నిజస్వరూపంలో ఉండాలి. ఏదున్నా కనపడే భాగంలో ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏది తీసుకోండి మీరు బైబిల్లో, మీకు అర్థమైపోతే నన్ను అడగండి. అక్కడ విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటి? దేనికోసమో నిరీక్షిస్తున్నాం. విశ్వాసం అంటేనే నీ కళ్ళెదుటి లేదని అర్థం. అది మెదుటి ఇంకొకరికి కనపడదని అర్థం. కనపడలేనిది ఏం చెప్తావు మరి? ఇందులో ఉన్నదే చెప్పాలి. మళ్ళీ కొత్తకి వెళ్ళిపోకూడదు. పాత నిబంధనలో ఉన్నదే చెప్పాలి. పాత నిబంధనలో ఉన్న విషయం కొత్త నిబంధనలో కనపడకుండా చెప్పాలి. ఎలా సాధ్యమో ఒక్కసారి మీరు ఆలోచించేయండి. చెప్తాను. పాత నిబంధనల పస్కాలో అందరికీ తెలియాలి, కొత్త నిబంధన పస్కా క్రీస్తులో చేయాలి. అది ఎలా చేస్తావో ఒక్కసారి ఆలోచించి. ఏమీ లేవమ్మా, సంవత్సరాలు, వారాలు, నెలలు, ఇది ముందు చేయాలి, ఇవన్నీ లేవు. ఇంకా ఒకటి ఉంది, అది ఒక్కటే ఉంది. ఆ ఒక్కటే మాత్రం చూసుకోవాలి. అదే చూడమని చెప్పాడు దేవుడు, అదొక్కటే చేయండి. అదే ఏంటి చెప్పండి? ప్రభురాత్రి భోజనం. అది ఎప్పుడు చేయాలి? వారానికి ఒకసారా, నెలకు ఒకసారా, లేకపోతే సంవత్సరానికి ఒకసారా? ఎన్నిసార్లు చనిపోయాడు యేసు ప్రభు? సంవత్సరానికి ఎవరైనా ఒకసారి చనిపోతారా? 2 సార్లు చనిపోతారా? 3 సార్లు చనిపోతారా? వారం చచ్చిపోతుంటారా? యేసు ప్రభు ఒక్కరోజు. అందుకని వాళ్ళతో చెప్తాడు శిష్యులకి, ఏమంటాడు తెలుసా? ఆ గడియ వచ్చినప్పుడు చెప్తాడా? ఇస్తూ గడియ వచ్చినప్పుడు అనే మాట ఉందా బైబిల్లో? ఆ గడియ వచ్చినప్పుడు. గడియ ఎప్పుడు వద్ది? నీకు ఆకాశములో నక్షత్రములను, సూర్యచంద్ర నక్షత్రములను దేనికోసం నియమించాడట? సమయాన్ని, కాలాన్ని చెప్పడానికే నియమించాడని చెప్పాడా? ఇప్పుడు నువ్వు దేన్ని బట్టి చూసుకోవాలి? ఆ గడియ వచ్చినప్పుడు. ఆ గడియ ఎప్పుడుంది? బైబిల్ క్యాలెండర్ ఏది? నిస్సాన్ అబీబ్ నెల ఎప్పుడు వస్తుంది? మార్చి, ఏప్రిల్ మధ్యలో వస్తుంది. దానికి సూచన ఏది? ఈక్వినాక్స్ అంటే ఏంటి? పగలు రాత్రి సమానంగా ఉండే రోజులు 2 రోజులు వస్తాయి. ఆ 2 రోజుల్లో వచ్చే అమావాస్యను చూడు, చంద్రుని చూడు. అసలు మీరు నెల అంటున్నారు. నెల అంటే ఏంటి అర్థం? నెల పొడుపు అంటే ఏంటి అర్థం? ఇలా చూస్తారు చూడు చంద్రుని ఏమంటారమ్మా? రోజు ఇలాగ చిన్నది ఇలాగ గీత వస్తుంది కదా, ఆ రోజు ఏమంటారు? తెలుగులో చెప్పండి. నెల పొడుపు. ఇప్పుడు నెల పొడుపు అంటున్నారు చూడు, ఆ నెల పొడుపు పేరే నెల. అర్థమవుతుంది. నెల స్టార్ట్ అయ్యింది అని అర్థం. ఇప్పుడు చందమామ చూడండి, నెల పొడుపు స్టార్ట్ అయ్యి మళ్ళీ అది ఫుల్ అయిపోయి మళ్ళీ నెల పొడుపు స్టార్ట్ అయితే ఎన్ని నెలలు వస్తున్నాయి ఆకాశంలో చూసుకుంటే? అన్ని నెలలే మనకి. క్యాలెండర్లో ఇంకొక 3 నెలలు ఎక్కువ పెట్టినా నీకు కుదరదు. అది బైబిల్ లెక్క కాదు. అది చందమామను చూసుకునే నువ్వు నెల ఫాలో అవ్వాలి. చందమామను చూసే చేయాలి. సూర్యుని చూసే సంవత్సరం చెప్పాలి, చంద్రుని చూసే నెల చెప్పాలి. దేవుడు చెప్పాడు, అది క్లియర్గా బైబిల్లో చెప్పాడు. సూర్యచంద్రులను ఏం చేశాడు? కాలములను, సమయాలను తెలియజేయడానికే నేను సృష్టించానని చెప్పాడు. సృష్టించినప్పుడు దాన్ని బట్టి తయారు చేసిన క్యాలెండర్ ఏది? అబీబు, నిస్సాన్ అనేటువంటి నెలలతో ప్రారంభమైంది. ఇప్పుడున్నది ఎవరు? ఆగస్ట్. సోమవారం, ఆదివారం, సోమవారం, మంగళవారం, ఇవన్నీ ఏమనుకుంటున్నారు మీరు? ఒక్కసారి వాటిలోకి వెళ్తే తెలుస్తుంది మీకు. సోమవారం అంటే సోమాలమ్మ, ఆదివారం అంటే ఆదిత్యుడు, ఆదిత్యుడు అంటే సూర్య భగవానుడు అని అర్థం. సూర్యదేవతను ఆరాధించే రోమన్ క్యాలెండర్ అది. రోమ్లో తయారు చేయబడిన రోమన్ రాజులు తయారు చేసినటువంటి ఇంగ్లీష్ క్యాలెండర్ అది. ఆ క్యాలెండర్లో ఆదిత్యుడితోనే ప్రారంభం అవుతుంది. అదే దానిని మీరు ఇప్పుడు అనుకుంటున్నారు ఆది అంటే ఫస్ట్ అనుకుంటున్నారు. నో, కాదు. ఆది అంటే ఆదిత్యుడు అని అర్థం, సూర్యుడు. మరి
ఆదిత్యుడైతే ఫస్ట్ అయితే ఇంగ్లీష్లో దాన్ని తర్జుమా చేయండి. ఫస్ట్ అనేది నువ్వు తెలుగు అనుకుంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? ఫస్ట్ అనేది నువ్వు అనుకున్న ఆది అనేది మొదటిది అని నువ్వు నమ్మితే, ఒకవేళ నువ్వు అంటున్నారు కదా అందరూనే, ఆది అనే మాటే మొదటిది అనుకుంటే దాన్ని ఇంగ్లీష్ క్యాలెండర్లో ఆది అనే ఆదివారం అనే దగ్గర ఏముండాలి? ఇప్పుడు తెలుగు క్యాలెండర్లో ఏముంటుంది? ఆది వారము అని ఉంటుంది. దాన్ని ఇంగ్లీష్లో చెప్పండి సేమ్. కొట్టేతను పట్టుకుని ఒక్కొక్కరు. ఇప్పుడు ఆదివారం అనే మాట, ఆది అనేది ఫస్ట్ అనేది నీ మీనింగ్ అయితే కదా, ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అని చదువుతున్నారు కదా. ఆదివారమున రొట్టె విరిచినకు కూడినప్పుడు అనగానే ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అని తర్జుమాలో చేస్తే ఫస్ట్ డే అంటే ఆదివారం అని చేస్తున్నారు కదా. ఇప్పుడు ఫస్ట్ డే అంటే దానినే యాజ్ ఇట్ ఈజ్గా ఇంగ్లీష్లో తర్జుమా చేయండి. ఫస్ట్ అంటే చెప్పండి. ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అంటే అక్కడ ఏం రాయాలి ఇప్పుడు మరి? ఇంగ్లీష్లో ఆదివారము. ఫస్ట్ డే, ఇది తెలుగులో ఆదివారం, ఇంగ్లీష్లో ఏది? ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అని రాయాలి. అంతే కదా, మొదటి వారమేనా అర్థం? మరి అక్కడ ఏముంటుంది ఇంగ్లీష్లో? ఇంగ్లీష్ క్యాలెండర్ తీయండి, ఏముంటుంది చూడండి అక్కడ. ఇప్పుడే కదా చెప్పారు, దానికి కూడా బైబిల్ చదివాలా? అలాగుంటుంది మీకు. సండే అని ఉంటుంది, అంతేనా? సండేనే కదా ఉంటుంది. సండే చదివేస్తారు కదా, సండే, ట్యూస్డే, వెన్స్డే. మరి ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అయితే ఇంగ్లీష్లో, మరి ఇంగ్లీష్ క్యాలెండర్లో సన్ అని ఎందుకు రాశాడు? నీకు బుద్ధి జ్ఞానం ఉండదు కదా. సన్ అంటే ఏంటి? సూర్యుడా? ఎస్ఓఎన్ సన్నా, ఎస్యుఎన్ సన్నా? ఎస్యుఎన్ సన్ అంటే సూర్యుడు, ఎస్ఓఎన్ సన్ అంటే కొడుకు కదా. కొడుకు అని ఉందా పోనీ అక్కడ? లేదు. ఎస్యుఎన్ సన్ అంటే సూర్యుడు. సూర్యుడు అంటే ఆది అంటే ఇక్కడ సూర్యుడు ఆదిత్యుడేనా లేకపోతే ఫస్ట్ డే అనా? అదే హిందీలోకి వెళ్ళి చూడండి పోనీ, రవివార్ అని ఉంటుంది. రవివార్, రవి అనే మాట హిందీలో సన్ అని అర్థం, సూర్యుడు అని అర్థం. అంతేగాని ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అంటే మొదటి వారం చేసి ఉన్నారు అని చేస్తే దేవునికి విరుద్ధంగా మనం ప్రవర్తించినట్టు అవుతుంది. అర్థాలు జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడ ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అన్న దగ్గర ఏముందో తెలుసా? గ్రీకులోకి వెళ్ళిపోతే, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయంలోకి వెళ్ళిపోతే, అక్కడ గ్రీకులోకి వెళ్ళిపోతే ఏమన్నా తెలుసా? సబాటన్ అనేటువంటి పదం ఉంటుంది, గ్రీకు పదం సబాటన్ అనేటువంటి పదం. సరే, ఇప్పుడు మనకు అంశం అది కాదు. అంటే మీరు ఒక విషయాన్ని విశ్లేషణ చేసినప్పుడు ఎంత లోతుగా వాటిని చూడాలో మీరు చాలా జాగ్రత్తగా చూడాలనేదే ఈ మాట మీకు చెప్తున్నాను. ఎందుకు వచ్చిందో, నేను ఏం చెప్పాలని వచ్చానో మీకేం చెప్తున్నాను, అసలు సందర్భమే అసలు కుదరలేదు నాకు. ఏది దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అలా రాయి అడ్డెట్టి ఏమో నాకేమో అర్థం కావట్లే. నేనేం చదివించానో ఏం చెప్తున్నాను. సరే, ఇంతటితో ఇది సమాప్తం. ఇప్పుడు చదివించదవండి ఏమ్మా, చూడండి. అలాసనంగా రెచ్చగొడేస్తారు అంతే రాగానే. యెహోవా నా బలమా. ఇప్పుడు యెహోవా నా బలమా అని ఎవరంటున్నారు చెప్పండి? దావీదు గారు అంటున్నారు. ఆయనకి బలం ఎవరట? యెహోవాయే నా బలం. యెహోవా అంటే అదిగో బైబిల్లో ఉంటాడు కదా, ఆ దేవుడే కదా? కాదు. యెహోవా అనే మాటకి, యహ్వహ్ అనే మాటకి అర్థం ఏంటంటే ఉన్నాడు. ఆ ఉన్న దేవుడు ఎవరో ఆయనే. మనిషికి దేవుడు అన్నవాడు ఉన్నాడు, ఆ దేవుడి పేరే హెబ్రీలో మాట్లాడితే యెహోవా అని అర్థం, అంతే తప్ప యెహోవా అంటే దేవుడు అని కాదు. ఉన్న దేవుడు ఎవరో ఆయనే. ఎవరున్నారు అనుకుంటున్నావో ఆయన అనుకోపోని గొడవెట్టి నీకు ఇంత ఇబ్బంది ఎందుకు? హెబ్రీలో యెహోవా అంటున్నాం, తెలుగులో అంటే ఏం చేయాలి? ఉన్నాడు, ఆ ఉన్న దేవుడే అంతే. ఆ ఉన్న దేవుడు ఎవరో రేపు కనపడతాడు. ఇప్పుడు దేవుడు ఎవరికి కనపడలేదు, నువ్వు తయారు చేసుకోవడానికి కుదరదు దేవుణ్ణి. ఒకవేళ దేవుడిని చూస్తే ఎవడు బ్రతకడు, దేవుడికి ఈ రూపాన్ని ఎవడు ఇవ్వలేడు. మన చర్చి మీద ఉన్న దేవుడిని మీరు చూడలేదు, అది దేవుడు అనుకోడినవాడు భ్రష్టుడంతే. చర్చి మీద ఉన్న దేవుడు యేసుప్రభు ఏమని దండం పెట్టుకుంటే నువ్వు చాలా ప్రమాదంలో పడతావు. దేవుడిని ఎవరు చూసారా? చూస్తే ఉంటావా? తక్కువ ఆ రోజు బకెట్ తినేస్తావు. వెంటనే దేవుని చూడలేం ఈ నేత్రాలతో, ఈ శరీరంతో. ఈ పాపాత్ముడైన ఇది అక్కడ తెలుసు కదా మీకు, మోషే దగ్గర తెలుసు కదా. దేవుని చూడాలనుకుంటే ఎలాంటి గతి పట్టిందో, దూతను చూస్తేనే చచ్చినంత పని అయింది. ఇంక అలాంటిది దేవుణ్ణి డైరెక్ట్గా రూపం చూస్తా కుదురుతుందా మనిషి అన్నవాడికి?
అందుకని ఏ రూపాన్ని మనం చూడలేం, దేవుడు అనుకోవడానికి వీల్లేదు. ఆ దేవుడు ఉన్న దేవుడు ఎవరో ఆ దేవుడిని నువ్వు ఆరాధన చేయి, ఆ దేవుడికి లోబడు, ఆ దేవుడు చెప్పినట్టుగా బ్రతుకు, అంతే తప్ప నువ్వు ఉండకు. అందుకని ఇంతకీ దావీదు ప్రియమైన వాడు. దావీదు అనే మాటకి ప్రియుడు. ఎవరికి ప్రియుడు? దేవునికి. ఎందుకు ప్రియుడు? ఆయననే బలం అనుకుంటున్నాడు. నీకు బలం ఎవరు? మానసం, నీ బలం ఎవరమ్మా? నీ బలం ఎవరు? నీ బలగం ఎవరు? ఇప్పుడు నేను ఏమని అన్నాను అనుకో, ఎవరు వస్తారు ఫస్ట్ దెబ్బలాటకి? పండు గారు వస్తారు దెబ్బలాటకి. పండు గారు వెనకాల రమణ గారు వస్తారా? మీ చుట్టాలేనా రమణ గారు? రమణ గారు అంటున్నారు, వెంటనే ఏదో అన్నారట అంటారు ఆయన. అంటే నీ బలము టైం వస్తే పండు గారు వెనకాల రమణ గారు వెనకాల రొక్కాల ఫ్యామిలీస్. రొక్కాలే కదా మీరు? రొక్కాల ఫ్యామిలీస్ అందరూ మీ బలం, అంతేనా? నీ బలం అదే. మరి ఈ రొక్కాల ఫ్యామిలీస్ అందరూ ఊరికమ్మ రొక్కలు తిట్టుకోకుండా, ఏదో ఎదురుగా మానసు ఉంది కాబట్టి ఏదో పేరెట్టుతాను, నాకు తెలిసిన జ్ఞానంలో ఏదో చెప్తున్నాను. ఏమో రమణ గారు నన్ను ఏమనరే, కాబట్టి నేను ఇక్కడ ఎవరిని తిడతలేదు, ఏమంటలేదు. ఇప్పుడు మానస బలం ఎవరు? వాళ్ళ ఫ్యామిలీ కదా. ఏదో టైం వచ్చేసరికి ఇప్పుడు చూడండి, ఎవరికైనా ఏదన్నా అయిందనుకో, ఆ టైంకి ఆ ఇంటి వాళ్ళు అందరూ కలుస్తారు కదా. ఇప్పుడు వాళ్ళని నమ్ముకుని వాళ్ళ కుటుంబంలో ఉన్నారు. ఇప్పుడు ఈ రొక్కాల ఫ్యామిలీస్లోనే చంటికి బాగోలేదు కాబట్టి ఇప్పుడు ఈ రొక్కాల ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళందరూ చంటిని లేవనెత్తగలరా? అంటే బలం సరిపోతలేదు. అయితే రొక్కాల ఫ్యామిలీస్ అందరూ కలిసిన, అసలు ఈ స్టేట్లో ఉన్న రొక్కాల వాళ్ళు అందరూ కలిసిన, లేకపోతే ఇండియా లెవెల్లో ఉన్న రొక్కాల వాళ్ళు అందరూ కలిసిన, ఆ బలం ఒక సమస్య నుంచి, ఒక ఇబ్బంది నుంచి, ఒక కష్టం నుంచి బయటపడేసే అంత శక్తి ఆ ఫ్యామిలీకి లేదు. అలాగే మీ విశాఖోడళ్ళకి ఉంటుందా? పోనీ రొక్కలకి లేదు కాబట్టి మాకు విశాఖోడళ్ళకి ఉందనుకోకండి. ఎవరికైనా పోనీ కొత్త పిల్లలకి ఉందా? ఎవరికి లేదు. ఉందంటారా? పోనీ ఉందంటే చెప్పండి. అందుకనే మనందరము ఏదైనా ఒక ప్రమాదం జరిగితే, ఏదైనా ఒక కష్టం వస్తే కన్నీరు పెట్టుకుని ఆడవడం తప్ప మనం ఏ బలం మంది సరిపోదు. అందుకని ఆయన దావీదు గారు అంటున్నారట, ఆయన రాజు అయ్యుండి, ఆయన అంత గొప్పవాడయ్యి, ఆయనకు అంత శక్తి ఉండి, ఆయనకు అన్ని పిల్లలుండి, అంత అద్భుతమైనటువంటి కేడర్ ఉన్నా కూడా ఆయన ఏమన్నాడంటే, యెహోవాయే నా బలం అంటున్నాడు. ఆయన బలంగా ఉంటే ఎలా ఉంటుందో. అందుకని ప్రతి ఒక్కరూ కూడా నీ బలం ఏంటంటే, నాకు జీరో, నా వెనకాల మా భార్య లేదు, మా ఆయన లేదు, మా తమ్ముడు లేదు, మా అన్నయ్య లేడు, ఎవ్వడు లేడు, ఎవరిబడి ఎవ్వడు కూడా నాకు లేడు. నాకు ఎవడున్నాడు? దేవుడు. టైం వస్తే ఎవరుంటారు? భార్య ఉంటుందా? టైం వస్తే పక్క నుండి ఎడితే తప్ప ఎందుకు పని చేస్తుంది భార్య? ఇలాగ అయిపోయింది ఏంటండి బాబు మీకు అని ఇలాగని కొంచెం లోపల కాలిపోతుంటే పైన ఏం చేస్తారు? కొంచెం మహా అయితేనే ఐసుగడ్డెట్టి ఇలాగ లోపల ఉడికిపోతుంటే పైన ఐసుగడ్డ ఏం చేద్దామా? భార్య ఏం చేయగలిగితే చేస్తుందా? ప్రేమలేక కాదు, కానీ భార్య తన భర్తను కాపాడలేదు. అలా కాపాడేలాంటిదైతే ఈ రోజున ఎన్ని భర్తలకు కలిగిన ఆ కష్టం, ఆ బాధ, ఆ కష్టం భార్య చేతిలోనే ఉండేది కదా. ఇప్పుడు చెల్లి ఎందుకు ఏడుస్తుంది? అర్థమవుతుందా? కాబట్టి యెహోవాయే నా బలం అనుకున్నాడు. ఈ రోజు నుంచి మీ భర్త, భార్య, పిల్లలు, కుటుంబం, ఇంటి పేరు, ఒంటి పేరు, ఏ పేరు, ఏ బలం, ఏ డబ్బు బలం, ఏ బంగారం బలం ఏది ఉందనుకుంటున్నారో ఈ రోజున ఇక్కడ విడిచిపెట్టేయండి. ఈ రోజు నుంచి నీ బలం ఎవరు? యెహోవా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. దేవుడే నీ బలం, దేవుడే బలం. ఆ దేవుడే నిన్ను రక్షించాలి, ఆ దేవుడే నిన్ను లేవనెత్తాలి. ఇంక ఏది నువ్వు అనుకున్నా సరే దేవుడు నీకు కనపడ్డా. ఇంకా అది నేను అనుకుంటున్నాడు దావీదు, యెహోవాయే నా బలం. ఆయన ఎవరిని ప్రేమిస్తున్నాడట? ఈ బలం దక్కాలంటే, దగ్గు దక్కాలంటే డాక్టర్ గారు ఏం చెప్పారు? ఒక స్లిప్ రాశారు. ఏమని? దగ్గుకి ఏమి వాడతారమ్మా? సిరప్ వాడతారా? దగ్గుకి సిరప్ వాడతారట, ట్యాబ్లెట్లు వాడరా? సరే, ఏదో మొత్తానికి డాక్టర్ గారు పలానా ప్రిస్క్రిప్షన్ ఏదో చేశారు, సంథింగ్ ఒక సిరప్ వాడని రాశారు. వీళ్ళు అన్నట్టు సిరప్ రాశారు.
సిరప్ రాసి ఇప్పుడు దగ్గు తగ్గాలంటే ఏం కావాలి? ఆ సిరప్ వాడాలి. అంతేనా? వాడాలి వద్దా? బాబు ఈ డాక్టర్ గారు మొఖం నచ్చలేదు నాకు. ఇవన్నీ అయ్యో రాసేస్తూ ఉంటాడు. నాకు సిరప్ వద్దు, గిరప్ వద్దు, అసలు ఏ రెప్ప వద్దు అని మానేసావనుకో అమ్మా, ఇక్కడ నీకు డాక్టర్ గారు మొఖంతో సంబంధం లేదు, డాక్టర్ గారు దేంతో సంబంధం లేదు. నీకు ఆయన డాక్టర్ కాబట్టి నీకేదో ఒక మెడిసిన్ ఇస్తే ఆ మెడిసిన్ వాడితే దగ్గు తగ్గుద్ది, అంతేనా? రూల్ అదే కదా. అయితే అది వాడలేకపోవడం వలన నీకు ఆ దగ్గు ఎక్కువైపోయి టీబీగా మారిపోయి టీబీ అలాగా ఎముకలు తినేసి నిన్ను తినేస్తుంది. అందుకని దగ్గుని ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. వీలైనంత త్వరగా దాన్ని తగ్గించుకోవాలి. బాబు ఈ వంశం ఎక్కడి నుంచి? ఎవరిది ఇది? సుప్రియ గారి ఇదా? సరే అమ్మా. కాబట్టి ఇప్పుడు దీనిని మీరందరూ కూడా గమనించండి. ఏదో ఒక ఆటంకం వస్తుంది, మీరు అటు ఇటు డీవియేట్ అవ్వకండి. ఈ మాటలు ఈ మనసులో పెట్టనండి. కాసేపు ఉంటే మళ్ళీ మీకు ఆకళ్ళు, టైములు, పొద్దున ఉద్యోగాలు ఎన్ని గుర్తొచ్చేస్తాయి మీకు. అందువల్ల నేను కొంచెం స్పీడ్గా ముగిద్దాం అనుకున్నాను, కొంచెం డీవియేట్ అయిపోయాను. సరే వినండి. యెహోవా నా బలం అని ఎవరు అనుకున్నారు? దావీదు గారు అనుకున్నారు. యెహోవా నా బలం, ఆయనే బలం అనుకున్నాడు. ఇంకా నా వంశం కానీ, నా రాజ్యాధికారం కానీ, నా రాజరికం కానీ, నాకు కత్తి తిప్పుతం వచ్చి నాకు కానీ, విద్యలు తెలుసు నాకు కానీ, ఏదో వచ్చి నాకు బోళ్ళంత బలం ఉంది, బోళ్ళంత డబ్బు ఉందని ఏమాత్రము అనుకోలేదు. ఆయన ఏమనుకున్నాడు? యెహోవాయే నా బలం. ఇంతకీ బలం ఎలాగొచ్చింది దీనికి? ఈ శక్తి ఎలాగొచ్చింది? యెహోవా ఇచ్చే బలం నీకు దక్కాలంటే ఆయన ఒక చిట్కా ఉంది దేవుడి దగ్గర. ఆ చిట్కా ఏంటట? ప్రేమ. ఈ దావీదికి దేవుని బలం రావాలంటే, దావీదికి ఈ శక్తి రావాలంటే, దావీదికి ఉన్నతమైనటువంటి బలం రావాలంటే ఏం కావాలమ్మా? ఏం పాటించాలి? అక్కడ ఉన్నదే లేనిది ఎందుకు? మిమ్మల్ని లేనిది ఎప్పుడు అడగను నేను. సొంతంగా మీరు ఆలోచించి చెప్పండి అని ఎప్పుడన్నా నేను ఉన్నది అక్కడే ఉంటుంది, మీకు ఎక్కడికి పోకండి. నేను అంటే దావీదు అనేటువంటి ఒక ఆయన, యెహోవా బలం అనుకున్నటువంటి ఆయనట నేను నిన్ను అంటే యెహోవాను ప్రేమించుచున్నాను అన్నాడు. ఇప్పుడు మనకి బలమంతా ఎక్కడ దొరుకుద్ది? ప్రేమలో దొరికిద్ది. బలమంతా ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ప్రేమలోంచి తెచ్చుకోవాలి. ఆ ప్రేమ ఎవరిని ప్రేమించడం వల్ల దక్కుతుంది? యెహోవాను ప్రేమించడం వల్ల దక్కుద్ది. అంతే కదా. ఇప్పుడు ఈ ప్రేమ ఎక్కడో పట్టుకోవాలి మనం. ఆయుధం అంతా అందులో ఉంది. దేవుని బలం మనం సంపాదించుకుంటే చాలు, ఆ బలం అంతా మనకి వచ్చేస్తుంది కదా. ఆ బలం ఎక్కడుందో చూద్దాం. ఆ బలం అంటే ప్రేమించటం అంటే ఏంటో మీనింగ్ తెలుసుకుంటే చాలు. సరే అమ్మా, ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు చెల్లుంది ఏదో చెప్పింది, భార్య భర్త భార్య ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఈ రోజున నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటే వెనకాల పోతున్నారు. ఏమ్మా నాకు నువ్వంటే ఎంత పిచ్చో తెలుసా? అయ్య బాబాయ్ అంత పిచ్చా? ఎంత పిచ్చి? చెయ్యి కోసుకున్నంత అని టపా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కోసుకుని కాసేపు ఓర్చుకుంటే చాలు అంటే తర్వాత అంటది, అయ్యో బాబు చుక్కలు చూపించారు ఇడి కర్మ, ఆడిని అనవసరంగా నమ్మి ఇంత దరిద్రం తెచ్చుకున్నాను అనుకుంటే ఒకరోజు. ఏది ప్రేమ అనుకున్నాం? చేయి కోసుకుంటే ప్రేమ అనుకున్నాం, కన్నీళ్ళు పెట్టుకుంటే ప్రేమ అనుకున్నాం, లేకపోతే ఆస్తి చూపిస్తే ప్రేమ అనుకున్నాం, నీకు డ్రెస్ కొంటే ప్రేమ అనుకున్నాం, ఒక వాచ్ కొంటే ప్రేమ అనుకున్నాం, ఏంటిది దీని పేరేం పేరు, చాకర కొంటే ప్రేమ అనుకున్నాం. అసలు అందులో రాగి ఎక్కువ కలిపి ఏది కొన్నా ప్రేమ అనుకున్నాం. మొత్తానికి నీ ప్రేమలో పడిపోయావు కదా. ఒకరోజు తెలుస్తుంది ఒరిజినల్ ఏంటో కదా. ఇప్పుడు ఈ ప్రేమ అనుకునే ఈ సింబాలిక్ ఏదైతే లవ్ సింబల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కాపాడతాయా? మోసపోవడమే ఎక్కువ తప్ప 99.99% అందరూ మోసపోయేవాళ్ళే. ఇప్పుడు ఇంతకీ ప్రేమ అంటే ఏం చెప్పగలుగుతాం? చాలామంది అంటారు మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, అమ్మ అంటే చాలా ఇష్టం అంట. అప్పుడు వాళ్ళ అమ్మ అంది, అమ్మ నాకు కొంచెం ఏంటో కొత్తిమీర చట్నీ తినాలని ఉందే అందనుకో. వాళ్ళమ్మ నీకెందుకమ్మా ఒక చిటికలో చేసి పెడతాను అని కొత్తిమీర పచ్చడి చక్కగా చేసావు. అమ్మకు ఒక చుక్క కూడా ఇవ్వలేదు. చట్నీ బాగుందని మొత్తం నువ్వు తినేసావు. ఇప్పుడు అమ్మను ప్రేమించినట్ట చేస్తానన్నావు చేసావు, కానీ అమ్మకి ఏం పెట్టలేదు.
నా మాట వింటున్నారా తల్లి? కాబట్టి అమ్మ నువ్వంటే నాకు ఇష్టం అంటున్నావు, కానీ అమ్మ మాట వింటలేదు. ఓకే అంటున్నావు, ప్రేమ అంటున్నావు, ఏదేదో అంటున్నావు, కానీ ఇక్కడ ప్రేమ అనే మాటకి నువ్వు నీ జీవితంలో నువ్వేమీ చేసుకోవట్లేదు. ఏది ప్రేమని నువ్వు చూపిస్తున్నావో అదంతా కూడా నిన్ను కాపాడేది కాదు. అయితే దావీదు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అనడానికి ఏం చూపించాడట? నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఎలా ప్రేమిస్తున్నాడనే డెఫినేషన్ ఏంటంటే, 1 యోహాను పత్రిక 5:3 అక్కడ తెలుస్తుంది ప్రేమకి నిర్వచనం. చదువమ్మా, చదువు. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, అంటే యెహోవాను ప్రేమించుట. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. ఇప్పుడు ఎంతకీ దేవుని ప్రేమించటం అంటే ఏంటి? ఆజ్ఞలను గైకొనడం. దేవుని ఆజ్ఞను చెవిలో వేసుకుని ఆ ఆజ్ఞను మాత్రమే మనం పాటించుకుంటూ పోతే, ఆయనను ఎప్పుడైతే ప్రేమించామో ఏది దక్కుతుంది నీకు? యెహోవా యొక్క బలం, ఆయనే నా బలం. ఎలాంటి బలం? ఆ బలం ఎంత గొప్పది, ఎలాంటి గొప్పది అన్న విషయం చెప్తాను మీకు, అర్థమవుతాం కోసం చెప్తున్నా. దావీదు బాలుడు, చిన్నోడు. ఈ లోపల బలమైన ఒక పులి, ఒక సింహం ఆయన మీదకి వచ్చింది. పులి అయితే సింహం అయితే నెట్టినమ్మా వచ్చింది. వస్తే బాలుడు, చిన్నోడు ఏమ్మా ఒక పులిని సంహరించగలుగుతాడా? కొట్టగలుగుతాడమ్మా? ఇంత బాలుడు అంత సింహాన్ని ఎదిరించగలుగుతాడా? 10 మంది 15 మంది నిలబడితే పులిని కొట్టేస్తాం మనం. మొన్న తిరిగింది మరి అందరం పలగడి వాళ్ళు అందరూ ఒకసారి నేను ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఉందని వారు గ్రూపుల్లో. మరి నేను అంత మగండి కదా, డోర్ తీసేసి కమాన్ అనొచ్చు కదా. కమాన్ అంటే నేను మళ్ళీ కనపడను మీకు కదా. 10 మంది కలిసిన, 20 మంది కలిసిన, 30 మంది కలిసిన, 50 మంది కలిసిన ఏంటి ఎక్స్పర్ట్స్ ఎక్కడి నుంచో మత్తు పదార్థాలు పట్టుకుని దాన్ని ఎలా కొట్టాలి, ఏం చేయాలి, ఎక్కడ పడుకుందో అది పడుకుంటుంటే దాన్ని రెస్ట్ తీసుకునేది, వీళ్ళు రెస్ట్ తీసుకునేవారు బయట. ఎంత కాపలా కాశారో, ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారో, ఎవడ తేడా వచ్చినా పోతారని అందరికీ తెలుసు కనుక దాన్ని రెచ్చగొట్టారా, మొత్తం వరసెట్టేద్దు. ఏంటి అలాంటి సింహాన్ని, అలాంటి పులిని బాలుడు కొట్టాడంట. అది నా మీదకు రాగా, వచనం చెప్పు 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 35వ వచనం. గడ్డం పట్టుకుని కొట్టి చంపాడట బాలుడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. ఎవరైనా దావీదు, యెహోవాయే నా బలం. ఇంతకీ కొట్టింది బాలుడు శక్తా, యెహోవా శక్తా? దేవుని శక్తి. ఎందుకంటే బాలుడుగా ఉన్నప్పటి నుంచే దేవునిని ఆశ్రయించాడు గనుక ఆ బాలుడు శక్తితో ఏం కొట్టాడమ్మా? దేన్ని? సింహాన్ని కొట్టాడట. సింహం అంటే పులిని చూస్తేనే కంగారు పడిపోయాం మనం. సింహం ఎలా ఉంటుందో తెలుసా? దాని హెయిర్ స్టైల్ తెలుసా మీకు? సింహం తెలుసా మీకు? చూసారా? బోన్లో చూసి ఉంటారు, బయట చూసి ఉంటారు మీరు. సింహం ఎలాగుంటుందంటే చెప్తాను చూడండి మీకు, దానికి దీనికి తేడా. సింహం అయితే ఈ ఇంట్లో వాడిని ఎవరినన్నా కొట్టాలంటే అక్కడ నక్కుద్ది, సరైన టైం చూస్తుంది, రాగానే పాడుద్ది అంతే. సింహం అలా కాదు, డైరెక్ట్ వెళ్తుంది. సింహం ఎలాగెళ్తుంది? డైరెక్ట్ గేట్ తన్నుదాన్ని లోపల ఉన్నవాడిని లాక్కుని వస్తుంది సింహం. అలాంటి సింహాన్ని బాలుడు గడ్డం పట్టుకుని బతులాడు అనుకున్నారు కాక, ఎలా పట్టుకుని ఒక్కటేసి కొట్టాడట దావీదు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ బలం? దేవుడు ఇచ్చాడు. దేవుడిని నమ్మాడు. యెహోవాయే నా బలం అనుకున్నాడు కనుక ఆ యెహోవాయే తన పక్షా నుండి సింహాన్ని మట్టి గరిపించాడు. అలాంటి బలాన్ని ఎలా సంపాదించుకున్నాడు చెప్పాలి. దేవుడు చెప్పినట్టు చేశాడంట. పాపం చెప్పినట్టు చేసినందుకు ఎప్పుడు ప్రమాదం వచ్చినా యెహోవా తోడైపోయాడంట. దేవుని బలాన్ని మనం సంపాదించాలంటే
ఎవరిని? ఆయన ఆజ్ఞలను గైకొనుటయే. ఇంకొక అవకాశమే లేదు. నీ బలం ఎప్పటికీ పనికిరాదు, నీ ఆస్తి ఎందుకు పనికిరాదు, నీ ఉద్యోగాలు ఎందుకు పనికిరావు. దేవుని శక్తి తప్ప ఈ ప్రపంచంలో ఎవరిని ఏమీ చేయలేరు. దేవుడి శక్తిని సంపాదించుకోవాలి. ఒకరోజు ఎలుగుబంటి వచ్చిందట. ఓ ఎలుగుబంటిని మట్టి గరిపించాడు. అంతేకాదు, యుద్ధ నైపుణ్యము తెలిసి ఆ యుద్ధాలు, అద్భుతమైనటువంటి యుద్ధాలు చేసినటువంటి గొల్యాతు లాంటి మహావీరుడు, వాడు పట్టుకున్న ఆయుధాలే మోయలేం మనం. అలాంటి శక్తివంతుడైనటువంటి వాడు పట్టుకున్న 9.9 ఇంచెస్, చిన్నోడు కాదు వాడు, అంతటి పెద్ద ఆజానుభావుడుగా ఉండి, వాడు అంత పెద్దోడు, అంత బలవంతుడు మాత్రమే కాదు, ఎలాంటోడు? యుద్ధ నైపుణ్యం తెలిసినవాడు, కత్తి పట్టుకుంటే గిరగిరలాడించగలిగినటువంటి వాడు. అలాంటి గొల్యాతుని ఏమైంది? బలాఢ్యుడై ఖడ్గము లేకుండానే ఫిలిస్తీన్ని కొట్టి చంపెను. అక్కడ చెప్తున్నాడు ముందు వెళ్ళేటప్పుడు, నేను యెహోవా తోడ. ఎవరితో వెళ్తున్నాడు? ఏ బలంతో వెళ్తున్నాడు? యెహోవా తోడ. వాడిని నేనేం చేస్తున్నాను? యుద్ధము యెహోవాదే. అలా యెహోవా ఏం చేశాడమ్మా? అద్భుతమైనటువంటి విజయాన్ని, గొల్యాతు లాంటి భయంకరమైనటువంటి వ్యక్తిని ఏం చేశాడమ్మా? అద్భుతంగా తన బలంతో కొట్టి చంపాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు బలం ఎలా సంపాదించాడు? బాలుడయ్యుండి సింహాన్ని కొట్టాడు. బాలుడయ్యుండి సింహాన్ని కొట్టాడు. బాలుడయ్యుండి గొల్యాతును కొట్టాడు. బాలుడయ్యుండి ఎలుగుబంటిని కొట్టాడు. ఎంత బలాన్ని సంపాదించాడు. ఇప్పుడు ఆయన బలమా కొట్టింది, లేకపోతే యెహోవా బలమా? యెహోవా బలం. అలాంటి యెహోవా బలం సంపాదించినటువంటి ఆ బిడ్డ అద్భుతమైన ఆశీర్వాదాలకు యోగ్యుడిగా ఎంచబడినటువంటి వాడు ఎవర్రా అంటే ఎవరమ్మా? దావీదు. ఎందుకు దావీదు అలాగయ్యాడు? ఆజ్ఞలను గైకొనడం వలన మాత్రమే. ఇలాంటి దావీదుకి తన జీవితంలో ఒక కష్టం వచ్చింది, జీవితంలో ఇబ్బంది వచ్చింది. ఎలాంటి ఇబ్బంది అంటే, 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయాన్ని మన అందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం చదవండి. మొదటి వచనాలు చదవండి. దావీదును అతని జనులను వచ్చిరి, అమాలేకులు దండెత్తారట. ఫస్ట్ ఎవరు? దావీదును నాశనం చేద్దామని, దావీదు కుటుంబాన్ని నాశనం చేద్దామని, దావీదు ఉన్నటువంటి భార్యను కానీ, కుటుంబాన్ని కానీ, పిల్లలను కానీ అందరినీ నాశనం చేయాలన్న ఉద్దేశంతో ఫస్ట్ వచ్చినటువంటి శత్రువులు ఎవరు? అమాలేకీయులు. గుర్తుపెట్టుకోండి, ఎవరు వచ్చారు? అమాలేకీయులు. తర్వాత చదవమ్మా. దక్షిణ దేశం మీదను పడి తగలబెట్టేశారట మొత్తం. చూడండి, వాళ్ళు ఉన్న ప్లేస్, వారు ఉన్నటువంటి ఏరియా, వాళ్ళు ఉన్నటువంటి ఇల్లు మొత్తం అంతా తగలబెట్టేశారట. ఏ ఇంటికి వచ్చింది ఈ కష్టం? దావీదు కుటుంబానికి వచ్చింది. జాగ్రత్తగా ఆలోచన చేయండి. తర్వాత గనులేమి, అల్పులనేమి, అందులో ఉన్న వాడందరూ కూడా చెరపట్టుకుని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయారు. మన పిల్లల్ని ఎవరైనా తీసుకుపోతే, మనం ఎంతో ప్రేమించినటువంటి బిడ్డలను ఎవరన్నా తీసుకుపోతే, ఏ కుటుంబాలనైతే తీసుకుపోతారో, మన భార్య కానీ, మన పిల్లలు కానీ, మన కుటుంబాలు కానీ, మన ఇల్లు కానీ ఎవడైనా ఒక శత్రువు తీసుకెళ్ళిపోతే ఎంత బాధ ఉంటుందండి. నాకు తెలిసి యోబు గారికి కూడా ఎంత కష్టం వచ్చిందేమో లేదో అనిపిస్తుంది అన్నమాట. ఏమైపోయారు? ఇల్లు తగలబెట్టేశారట. భార్యలను ఎత్తిపోయారట, పిల్లల్ని ఎత్తిపోయారట, అల్పులనేమి, గనులనేమి మొత్తం అందరిని కూడా తీసుకెళ్ళిపోయారట. మొత్తం ఎవరు లేని పరిస్థితుల మధ్యన కుటుంబం చిన్నాభిన్నమైపోయినటువంటి అలాంటి పరిస్థితుల మధ్యన దావీదు ఉన్నాడు. తర్వాత మిక్కిలి దుఃఖపడెను, కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు రువి. ఇంకా మిగతా వాళ్ళు, మిగిలిన వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈడు వల్లే కదా ఇంత కష్టం వచ్చింది, ఈ కుటుంబం వల్లనే ఇంత కష్టం వచ్చింది కదా అని మిగతా వాళ్ళందరూ రాళ్ళు పట్టుకుని దావీదును చంపాలని మరి రాళ్ళు పట్టుకొచ్చారట. చూడండి ఎలాంటి కష్టం వచ్చిందో. ఒకవైపు నుంచి కుటుంబాలు పోయాయి, మొత్తం ఉన్న ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేసేసారు, అంటించేశారు. ఒకవైపు నుంచి ఏమవుతుందంటే, ఏమలేదు మళ్ళీ ఈ పని వల్లే కదా మనకి కష్టం వచ్చిందని మిగతా మిగిలిన వాళ్ళందరూ కూడా రాళ్ళు పట్టుకుని దావీదును కొట్టాలన్నటువంటి ఉద్దేశంతో వచ్చారట. తర్వాత
దావీదు తన దేవుడైన యెహోవాను. చూడండి ఇక్కడ ఎంత మంచి మాట. ఈ మాట అందరూ చెప్పాలి. ఇలాంటి కష్టం వచ్చేసింది, కుటుంబం లేదు, ఊరోళ్ళందరూ ఎక్కడ చూసినా సరే ఏమో రాళ్ళతో కొట్టాలన్నటువంటి పరిస్థితులు. భార్యలు లేరు, పిల్లలు లేరు, ఆస్తులు లేరు, ఇల్లు అంటించేశారు. ఏం చేయాలో తెలియలేని ఒక నిస్సహాయమైనటువంటి స్థితిలో ఒక దావీదుకి ఇంత కష్టం వచ్చింది. ఈ రోజున మీ ఇంటికి కూడా ఇలాంటి కష్టాలు వస్తాయి కదా. అప్పుడప్పుడు నీ భర్త వల్ల, నీ భార్య వల్ల, నీ కుటుంబం వల్ల, ఇరుగు పొరుగు వారి వల్ల, ఇబ్బందుల వల్ల, సమస్యల వల్ల, అప్పుల వల్ల, లేకపోతే రోగాల వల్ల, శరీరంలో వచ్చే ఇబ్బందుల వల్ల ఏడ్చి 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 అక్కడ చెప్తున్నాడు, ఏడుస్తా కూడా ఓపిక లేదట. ఏడ్చుటకు శక్తి లేక బిగ్గరగా ఏడుతున్నారంట పాపం. ఏడుస్తా కూడా ఏమి లేదట, శక్తి లేకపోయినందున. ఇంకా చూడండి, ఏడుస్తా కూడా ఓపిక లేనంత ఏడ్చారంట. ఆ ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి అంత ఏడ్చి 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 ఓపిక లేక ఏదో మూలకు జారబడిపోయారు. ఈ రోజున చూడండి, చాలామంది ఏడుస్తుంటారు, గుండెల్లో బాత చల్లాడదు, ఏడుతాక కళ్ళని నీళ్ళు రావు. ఎందుకు రావు? ఇంకా ఏడుతాక నీళ్ళు లేవు, ఇంకా గుండె పగిలిపోతుంది, ఏదో మూల జారబడిపోయి ఏడుస్తూ ఏడుస్తూ వేదనకు గురవుతున్నటువంటి భయంకరమైన పరిస్థితి ఎవరింట్లోకి వచ్చింది? దావీదు కుటుంబంలోకి వచ్చింది. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు, అలాంటి కష్టం వచ్చినప్పుడు, అలాంటి ఇబ్బంది వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ చూడండి, మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, నీ ఇంట్లో భార్య బాగోపోతే, నీ ఇంట్లో సమస్య వస్తే, నీ ఇంట్లో అప్పు వస్తే, నీ ఇంట్లో వ్యాధి వస్తే, నీ కుటుంబంలో ఇబ్బంది వస్తే ఎక్కడికి పరిగెడతాం మనం? వ్యాధి వస్తే హాస్పిటల్కి వెళ్తాం, డబ్బులు అవసరమైతే ఎవరినొకరిని అప్పడుకుంటాం, ఏమా ఏదన్నా ఎవరన్నా చేస్తే కోర్టులకు వెళ్తాం, ఏదన్నా ఇబ్బంది వస్తే జైలుకి వెళ్తాం, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తాం, దీనికి అన్యాయం జరిగిందని మనం ప్రొటెక్ట్ చేస్తాం. ఇవన్నీ దావీదు చేయలేదండి. అందరూ ఒంటరి అయిపోయారు. మిగతా వాళ్ళు కూడా అతని మీద ఏం చేశారు? రాళ్ళు పట్టుకుని వచ్చారు. ఎవ్వరూ లేరు, కుటుంబం అంతా కూడా శత్రువు చేతిలో ఉంది. శత్రువు చంపేస్తాడో తెలియదు, నా కొడుకు ఉన్నాడో లేదో తెలియదు, నా కూతురు ఉందో లేదో తెలియదు, నా భార్య ఉందో లేదో తెలియదు, ఏమైపోయిందో, వాళ్ళని ఎలాంటి బాధలు పెడుతున్నారో, ఎలాంటి టార్చర్లు పెడుతున్నారో, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక భార్యగా వాళ్ళు ఎంత నన్ను బట్టి ఎంత ఏడుస్తున్నారో అని దావీదు ఏం చేస్తున్నాడమ్మా? ఒకే ఒక్క మాట, సవాల్తో కూడినటువంటి మాట, అద్భుతమైన మాట ఏంటో తెలుసా? చదవండి. ఏదో వచనం? 6వ వచనం. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం వచ్చిందంట. దేన్ని బట్టి వచ్చింది ధైర్యం? అసలు జీరో అయిపోయాడు. జీరో అయిపోతే ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు? యెహోవాని బట్టి. ఎంత బాగుంటుందండి ఈ మాట. వ్యాధి వస్తే యెహోవా ఉన్నాడు, కష్టం వస్తే యెహోవా ఉన్నాడు, నా భార్య నా మీద తిరుగుబాటు చేస్తే యెహోవా ఉన్నాడు, నా అనుకున్న వాళ్ళే నాకు అన్యాయం చేస్తే యెహోవా ఉన్నాడు, నీ ఆస్తంతా పోతే యెహోవా ఉన్నాడు, నీకు రోగం వచ్చి భ్రష్టుడు అయిపోతే యెహోవా ఉన్నాడు, అప్పుల పాలైపోతే యెహోవా ఉన్నాడు, నీ ఆస్తంతా పోస్తే యెహోవా ఉన్నాడు అనే ఎవరికి వచ్చింది ధైర్యం? దావీదుకి వచ్చింది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. ఆ మాట ఎంత బాగా నచ్చుతుందంటే నాకు, ఎవరేం చేసినా, ఎవరు ఎలాంటి పరిస్థితులకు క్రియేట్ చేసినా నేను అనుకుంటాను, అప్పుడప్పుడు ఏమనుకుంటానంటే, యెహోవాను బట్టి నాలో ఏం పుడుతుంది? ధైర్యం పుడుతుందట. ఎందుకని? యెహోవాయే నా బలము. ఇంకా ఆ బలం ముందు ఎవడ బలం సరిపోద్ది చెప్పండి? యెహోవాను ఒక్కడిని సంపాదించుకోవచ్చు, నీ జీవితమే మారిపోద్ది. ఇప్పుడు దావీదు ఎప్పుడైతే యెహోవాను బట్టి ఏం తెచ్చుకున్నాడు? నా దేవుని శక్తి ముందు వాడాడవడరా, నా దేవుని శక్తి ముందు వీళ్ళవలరా, నా దేవుని శక్తి ముందు సమస్య చిన్నదైపోయింది. కానీ సమస్య ఎంత పెద్దది? అంత పెద్దది. అసలు ఆ సమస్యలో ఆలోచిస్తే చాలు ఏడుతా కూడా ఓపిక లేనంత బాధతో ఉన్నాడు కుటుంబంలో. ఈరోజు అలాంటి బాధలు మీ ఇంట్లోకి వచ్చి ఉండొచ్చు, కానీ వచ్చిన బాధ ఇంత బాధకే మనం తల్లడిల్లిపోతాం. ఇంత బాధకే 100 మంది మీద పెడతాం కారణం. ఇంత బాధకి మా ఆయన కొట్టాడంటే, కొట్టుకోడు కదమ్మా, ఆడి జతట్టి ఇలా తయారయ్యాడు, ఇంతకీ ఈడు కొడితే వాడి జతట్టి అంటాడు. ఇంకొక మాట ఏంటంటే, ఎంత అన్యాయంగా ఉంటుందంటే విషయం, మనం ఏదన్నా ఒకటి మనకి చెడ్డ జరిగింది అనుకోండి ఇంట్లో, వెంటనే పార్టీ మార్చేస్తాం. సౌలు అలాగే చేశాడు. సౌలు కుటుంబంలో ఇబ్బంది వచ్చినప్పుడు
కష్టం వచ్చినప్పుడు దావీదుకి సౌలుకి ఉన్న తేడా చూడండి. సౌలు అయితే ఏం చేశాడు? కష్టం వచ్చింది, ఆ కష్టం నుంచి బయటపడాలి, ఇబ్బంది వచ్చింది, రాజ్యాధికారం పోయేలాగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళాడు? సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, సోదిగాళ్ళ దగ్గరికి వెళ్ళాడు కదా. సోదిగాళ్ళు అంటే మామూలు సోదిగాళ్ళు కాదు, అంటే విగ్రహ సంబంధమైనటువంటి వాటి దగ్గరికి వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. జీవితం వచ్చిందా మళ్ళీని? అంటే యెహోవా బలం కంటే సోది చెప్పే వాళ్ళు బలం ఎక్కువ నమ్మాడు. ఏమా యెహోవాను నుంచి రక్షింపబడడానికి దేన్నో వేటినో ఆశ్రయించాడు. చివరికి సౌలు తన జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుని తన మరణానికి తనే కారణమయ్యాడు. ఈ రోజున ఒక సేవకుడిగా నేను ఎవరికైనా ప్రార్థన చేయలేదనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మానసకు చేయలేదనుకో, అంతెందుకు, ఈరోజు 10వ తరగతి పరీక్షలు ఉన్నాయి. 10వ తరగతి పరీక్షల్లో ఈరోజు నేను ఫోన్ తీయలేదనుకోండి, ఒకవేళ ఫోన్ తీయలేదు, లేకపోతే ఇక్కడికి నేను రాలేదు, లేకపోతే నాకు లేట్ అయింది, లేకపోతే ఏదో ప్రార్థనకు రాలేదు, వెంటనే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? అర్జెంటుగాని ఏం చేస్తారు? మీకు ఏం కావాలి ఇప్పుడు? ప్రార్థన కావాలి. ప్రార్థన ఎవరైనా పర్లేదు, మీకు ఏమైనా పర్లేదు, అర్జెంటుగా ముందు ప్రార్థన చేయించేసుకోవాలి. ఆ చెయ్యేటో ఆ ఎవరో ఏంటో ఇదంతా నాశనం. అసలు మీరు ఆ జ్ఞానం ఉండదు. ఇంకా అక్కడ ఏదో ఆ టైంకి అలా ప్రార్థన అయిపోవాలి. ఈ లోపల ఏమవుద్ది? నిజమైన క్రైస్తవుడైతే లేట్ రావడానికి నా బతికే కారణం, ఫోన్ తీయకపోవడానికి నా జీవితమే కారణం అని అనుకోవచ్చు కదా. కానీ దాని నుంచి తప్పించుకోవడం కోసం ఈ సౌలులాగా ఎక్కడికి వెళ్ళారు? సోది కదా. వీడి వెళ్ళే అడిగి ఎక్కడికి వెళ్ళిపోయింది? వెళ్ళకుండా దిక్కును పడి ఏడిచినా దేవుడు రక్షించేవాడేమో. వెళ్ళే అడుగు సరైనది కాలేనందువలన ఏమైపోయింది? సౌలు చచ్చిపోవడానికి నన్ను చంపేయండిరా, నా ప్రాణం తీసేయండిరా బాబు అని వేడుకుని చావాల్సిన కర్మ వచ్చిందా లేదా? అక్కడికి వెళ్ళిపోగానే ఆ సోదిగాంటి దగ్గరికి వెళ్ళగానే ఏమైపోవాలి మరి? దేవుని బలం కంటే గొప్పదా? దేవుని శక్తి కంటే గొప్పదా? దేవుని ఆశీర్వాదం కంటే గొప్పదా? కానీ వెంటనే మన అక్కడ అవసరం తీరడం కోసం ఎలాంటి నీచానికైనా దిగజారిపోతూ ఉంటాం. ఎప్పుడైతే దిగజారిపోతామో ఆనాడే మన పతనం స్టార్ట్ అయిపోయిందని అర్థం. గుర్తుపెట్టుకోండి. వెంటనే అదే దావీదుకి కూడా ఈ కష్టం వచ్చింది. దావీదు పారిపోవచ్చు కదా, అలాగా వెళ్ళలేదు, అక్కడే నిలబడి అంటున్నాడు, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడట. ఎంత బాగుంది మాట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. చప్పట్లు దేవుని కొడుతున్నాం, మనిషికి కాదు. గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. మనకున్నటువంటి ఒక ఆనందంతో ఎక్స్ప్రెస్ చేస్తున్నాం తప్ప చేతుల్లో ఏమీ లేదు. కాబట్టి ఆ దేవుడు ఆ యెహోవాను బట్టి, ఆ యెహోవా నా బలం, యెహోవాయే నా బలం అయితే ఏ బలం ఆగుద్ది ఆ బలం ముందు అనుకున్నాడు. ధైర్యం వచ్చిందా లేదా? వచ్చింది. సమస్య ఏదైనా, నీ రోగం ఏదైనా, నీ ఇబ్బంది ఏదైనా, యెహోవాయే నీ బలం అయితే ఆ బలం ముందు ఏదాగుద్ది? ఏది ఆగదు. అలాగా యెహోవాయే నా బలం అనుకుని ఏం చేశాడమ్మా? తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునెను. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని అది యాజకుడు వచ్చేసాడు. మళ్ళీ అర్జెంటుగా దేవుని సేవకుడు వచ్చేసాడు. సేవకుడు ఎప్పుడైతే వచ్చేసాడో తన జీవితంలో తన ధర్మం ప్రకారంగా వెళ్తున్నాడో ఆ చివరికి దావీదు వెళ్ళి ఒక్కొక్కడికి ఏమిచ్చాడు? శత్రువు దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కడిని సంహరించాడా లేదా? సంహరించాడమ్మా. సంహరించి తన కుటుంబాన్ని, తన భార్యలను, తన పిల్లలను, మొత్తం తన సైన్యాన్ని, వాటితో పాటు వారు సాధించుకున్న ఆస్తిపాస్తులను, ఆఖరికి వాళ్ళని కూడా మొత్తం అంతా కొల్లగొట్టుకుని వచ్చాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహింపరచండి. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. భార్య వచ్చేసింది, భార్యలు వచ్చేసారు, బిడ్డలు వచ్చేసారు, కుమార్తెలు రక్షించెను. కుమార్తెలేమి ఎత్తుకుపోయిన ప్రతి దానిని, కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. దేనిని బట్టి? యెహోవాయే బలం, ఆయన తప్ప ఇంకోవడం లేదు. దేన్ని నమ్మినా అది. ఇప్పుడు ఆ బలం నీకు దక్కాలంటే, ఆ అధికారం నీకు దక్కాలంటే, ఆ శక్తి నీకు దక్కాలంటే, అట్టి స్వస్థత నీకు రావాలంటే, అట్టి బలం నీకు రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని నువ్వు ప్రేమించాలంటే అక్కడ ప్రార్థన జరుగుతుంది. ఇక్కడ నువ్వు దోసులేస్తున్నావు.
దోశలు. అమ్మా ఇంకోటి కావాలా? ఈ దోశ మాడిపోద్ది రోజు, నీ బ్రతుకు మాడిపోద్ది, ఏడుస్తావు. కనీసం అప్పుడైనా బాధ వచ్చినప్పుడైనా, రోజు దోశలు వేసే చెయ్యి బాగలేదు, బాగలేనప్పుడైనా అరే నేను చేసిన పనులు బట్టే కదా ఈ చెయ్యి బాగలేదు, నేను చేసిన పనులు బట్టే కదా నా బ్రతుకు బాగలేదు, నా జీవితం బాగలేదు, నా జీవితంలో ఏంటి కర్మ వచ్చింది అనే రోజు ఒక రోజు నీ దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు నువ్వేం తెచ్చుకోవాలి? నేను దేవుణ్ణి ప్రేమించలేదు, ఆజ్ఞలను గైకొనలేదు. అందుకనే 128వ కీర్తనలో చెప్తాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు అంటే వాక్యం, ఏదైతే ఆజ్ఞలు ఉన్నాయో ఆ ఆజ్ఞల ఎడల నడుచుకునేవాడు ధన్యుడు. ధన్యుడండి. యెహోవా ఆజ్ఞలే ప్రేమించటం, యెహోవా దేవుడు చెప్పిన వాక్యమే నీ ఆధారం. వాటిని అనుసరించి నడిస్తేనట నువ్వేమవుతావు? ధన్యుడివి, ధన్యుడివి. యెహోవా యొక్క బలాన్ని సొంతం చేసుకునేవాడివి. ఆ ఇంట్లో వాళ్ళ భార్య ఎలాగుంటుందట? ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుందట. పిల్లలు ఎలాగుంటారట? భోజన బల్ల చుట్టూ ఒలేవ మొక్కల వలె. అదే భర్త ఎలా ఉంటాడట? తన చేతుల కష్టార్జితమును అనుభవిస్తాడట. తెచ్చిన డబ్బు అలా మిగిలిపోద్ది అంతే. నీకు ధన్యుడురా నువ్వు మేలు కలుగును. ఎవరిని సంపాదించుకున్నావో తెలుసా? నువ్వు యెహోవాయే బలం. ఆజ్ఞ తెలిస్తే చాలు, ప్రాణం పోయినా ఎక్కడికి వెళ్ళకూడదు. తెలుసా మీకు? అంతలా ఉండాలి. ఆదివారం ఉందనుకుంటున్నారా మీరు? ఎప్పుడైతే సంఘ దినాలు ప్రకటించబడ్డాయో చర్చిలో, అది మంగళవారం అయినా, సోమవారం అయినా, మధ్యాహ్నం అయినా, లేకపోతే ఇంకొక రోజైనా, లేకపోతే అర్ధరాత్రి 12 గంటలకు పెట్టినా, వెంటనే యెహోవాయే నా బలం, ఆయన ఆజ్ఞను నేను పాటిస్తేనే నాకు వందర బలం అనుకుని పరిగెట్టేలంతే. అబ్బే, అసలు ప్రార్థన కంటే మనిషికి ఇంట్రెస్ట్ లేదు. ఏం చేస్తున్నారంటే, ఇప్పుడే చల్లగా మెతుకులు తిని పడుకున్నాను, చల్లగా. రేపొద్దున అదే తిన్న మెతికే పురుగు అవుద్ది, ఆ పురుగే క్రిమి అవుద్ది, ఆ క్రిమే విషం అవుద్ది. ఒకరోజు అవుద్ది, గ్యారంటీగా అవుద్ది. ఆ రోజున ఏడుస్తావు. ఏడ్చినప్పుడైనా చెప్తావా? అప్పుడైనా డాక్టర్ నమ్ముతావు, అప్పుడైనా డబ్బును నమ్ముతావు, అప్పుడైనా భార్య బిడ్డలు నేడిపిస్తావు. దాని యెహోవాయే నా బలం, ఇప్పటికైనా నా దేవుణ్ణి ప్రేమించాలన్న బుద్ధి నీకు వస్తుందా? రాదు. నీకు సుఖం కోసం ఇక్కడ లేదంటే ఇక్కడ ఉందేమో, ఇక్కడ లేకపోతే ఇక్కడ ఉందేమో, ఇక్కడ లేకపోతే ఇక్కడికి ఎదుక్కుంటా పోయి ఇక్కడ తెచ్చుకుందామేమో, ఎక్కడికి వెళ్ళినా లేదు, ఒక్క దిక్కునే ఉంది. ఆయన ఆజ్ఞను అనుసరిస్తే తప్ప ఇంకెక్కడ లేదు నీకు. మిగతా వాళ్ళు ఏం చెప్పినా మాయ చేసినట్టే నీకు. గుర్తుపెట్టుకో, ఆజ్ఞ ఒక్కటే, ఆజ్ఞ ఒక్కటే. ఆజ్ఞ నీ దగ్గర ఉంటే దేవుడే నీ ఇంటికి వస్తాడు. గుర్తుపెట్టుకో. వచ్చాడమ్మా కొర్నేలు దగ్గరికి, అతని నీతి క్రియలు ఎవరికి వినబడ్డాయి? దేవునికి వినబడ్డాయి. ఏమ్మా ఎపొప్రదీతు నీతి క్రియలు ఎవరికి వినబడ్డాయి? దేవునికి వినబడ్డాయి. లూదియా నీతి క్రియలు ఎవరికి వినబడ్డాయి? దేవునికి వినబడ్డాయి. పౌలు శీలలకు నీతి క్రియలు ఎవరికి వినబడ్డాయి? దేవునికి వినబడ్డాయి. అకుల ప్రిస్కిలల యొక్క జీవితంలో వారు చేసిన నీతి క్రియలు, ఒకరోజు ఇల్లు లేదు వాళ్ళకి. రోమా అసైన్మెంట్ క్లాడియస్ అనేటువంటి వాడు బయటికి గంటేస్తే అకుల ప్రిస్కిలలను, రోమా సామ్రాజ్యంలో నుంచి బయటికి గంటేస్తే వాడు అకుల అనేటువంటి వాడు యూదుడయ్యుండి, అంత గొప్పవాడయ్యుండి పౌలు గారితో కలిసిన తర్వాత ఇల్లు వాడికి ఇచ్చాడు. ఇల్లు మాత్రమే కాదు, ఇల్లే ఒక దేవుని మందిరంగా మార్చేశాడు. వాళ్ళట దేవుని సేవకుడికి ప్రాణాన్ని తెగించిరి అని ఉంది బైబిల్లో. అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయంలో కానీ, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో కానీ ఈ విషయాన్ని స్పష్టంగా దేవుడు చెప్పాడు. అకుల ప్రిస్కిల్లల అనే కుటుంబం ఎంత సమాజానికి ఎంత ఆశీర్వాదకరంగా మారిపోయిందో. వాళ్ళు యెహోవాయే నా బలం, దేవుడే నా బలం, వారి జీవితమే దేవునికి సమర్పించుకుని బ్రతికారు. ఈ రోజున మీ అందరికీ ఫైనల్గా నేను చెప్పే మాట ఒక్కటే, ఏంటంటే ఎవరిని నమ్మకు. మళ్ళీ చెప్తున్నా, నమ్మొద్దంటే వారికి ఏం చేయొద్దని కాదు, వారికి వెలుగా ఉండమని కాదు. నువ్వెంత ప్రేమించగలవో అంత ప్రేమించు, నువ్వెంత చేయగలవో అంత చెయ్యి. కడుపుల్లో కత్తిర్లు పగలు ద్వేషాలు పెట్టుకుని నువ్వు ప్రభురాత్రి భోజనం తిన్నావంటే నీలో రోగం పుడుతుందని బైబిల్ చెప్తుంది. నీలో ఏముండకూడదు? కక్షలు ఉండకూడదని. అక్కడ మీకు 11వ అధ్యాయం కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో చూస్తే, మీలో అనేకులు, సరే టైం లేదు, మీ కడుపులో ఏముండకూడదు? కుట్ర ఉండకూడదు, కక్ష ఉండకూడదు, ప్రతీకారం ఉండకూడదు, ఏమీ ఉండకూడదు. ఒక ద్వేషం పెట్టుకుని, ఒక కుళ్ళు పెట్టుకుని, ఒక కుతంత్రం పెట్టుకుని గనుక నువ్వు ప్రభురాత్రి భోజనం తీసుకున్న ప్రభురాత్రి భోజనమే నీకేమవుద్ది?
ఏమవుద్ది? రోగం. చెప్పాడా? అయోగ్యంగా మీరు స్వీకరించిన ఎడల మీలో అనేక మంది రోగాలు వస్తాయి. చెప్తున్నాను, మీరు ప్రభురాత్రి భోజనం దగ్గర ఆ రోగానికి కారణం అవ్వకండి. శాశ్వతము మీరు చాలా శిక్షణ అనుభవిస్తారు. చెప్తున్నాను, ఇప్పుడు వచ్చిన శిక్షలు చాలు, ఇప్పుడు వచ్చిన బాధలు చాలు. ఒకరికి జీవితాంతం ఉండే బాధలు ఉంటాయి, ఒకరికి చాలా కష్టం ఉంటుంది. ఈ రోగాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? కడుపులో ఒకటి పెట్టుకుని యేసు ప్రభు రక్త శరీరాలను భుజించుకోవడం. ఇప్పుడు నాకు ఈ మానస మీద ద్వేషం ఉందనుకో, నేను ప్రభురాత్రి భోజనం తింటానికి అర్హున్నా? ఇప్పుడు తింటే ఆమె మీద నేను పెట్టుకున్న నా ద్వేషానికి నా కడుపే కుళ్ళిపోద్ది. గుర్తుపెట్టుకోండి. ఈరోజు నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. కడుపులో ఇన్ని కుట్రలు, ఎదుటివాడి మీద, నీ సహోదరుడి మీద ద్వేషం పెట్టుకుని, నీ కడుపులో ఇన్ని బాధలు పెట్టుకుని, కక్షలు పెట్టుకుని, ద్వేషాలు పెట్టుకుని, అసూయ పెట్టుకుని, ఒకరినొకరు ద్వేషించుకుంటూ ప్రభురాత్రి భోజనంలో పాలు పంచుకుంటే నీకు రోగం తప్ప, చావడం తప్ప ఇంకొక మార్గమే లేదు. బైబిల్లో చెప్పాడు. అనేకులు రోగగ్రస్తులు అవుతున్నారు, బలహీనమైన భయంకరమైన పరిస్థితుల్లో పడిపోతున్నారు, చాలామంది చచ్చిపోతున్నారు. ఎందుకండి మనం కుళ్ళు కుతంత్ర? అందుకనే పులిపిండి లేనివారై అంటే ఇలాంటి కక్షలు, కార్పణ్యాలు, దుర్బుద్ధులు ఇలాంటివి ఏమీ లేనివారై ఈ పండగను ఆచరించండి అని బైబిల్ చెప్తుంది. దయచేసి క్రైస్తవులుగా మనకి కడుపులో ఎటువంటి కుళ్ళు ఉండకూడదు, ఎటువంటి ద్వేషం. ఒకవేళ నీకు తెలుసో తెలియకో ఎవరన్నా నేను ఏదన్నా అని ఉండొచ్చు, వెంటనే సైలెంట్, అస్సలు మాట్లాడకూడదు. నీ కడుపులో వాడిని ప్రేమ పెట్టుకోవాలి తప్ప ద్వేషం పెట్టుకుని ప్రభురాత్రి భోజనంలోకి రాకూడదు. అలాంటి నీకు కుళ్ళుంటే అసలు దాన్ని పట్టుకోకూడదు, పారిపోవాలి నువ్వు. ఎందుకంటే అది పట్టుకుంటే కానీ బ్రతుకులేదు, అది పట్టుకుంటే కుళ్ళు ఉండకూడదు. ఆ రెండు నీ దగ్గర ఉండి అది తింటే నువ్వు మొత్తానికి నీ చావే నీ కారణం, రోగాలే నీ కారణం, భయంకరమైన పరిస్థితులు మన జీవితంలోకి వస్తాయి. అందుకని ఒక్కటే గురిపెట్టుకో, ప్రపంచమంతా వేరైపోయినా దావీదుకి వచ్చిందా కష్టం? మొత్తం పట్టిపోయారండి. పిల్లలను పట్టిపోయారు, భార్యను పట్టిపోయారు, ఇల్లు లేవు, ఆస్తులు లేవు. మిగిలిన వాళ్ళు ఎవరన్నా పోని వాళ్ళన్నా బాగున్నారంటే వాళ్ళు రాళ్ళు అట్టుకు రెడీగా ఉన్నారు దావీదుని కొట్టేద్దామని. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఒక్కటే ధైర్యం ఆయనకి. ఆ ధైర్యం ఏంటంటే యెహోవాయే నా బలం. అబ్బా మాట, ధైర్యం తెచ్చుకున్నాడట. ఇంతమంది పోతే ధైర్యం ఎవరికైనా ఆ టైంలో ధైర్యం ఉంటుందా? ఏడితే కూడా కళ్ళెండి రాలేనంత భయంకరమైన స్థితిలో ఎవరు గుర్తొచ్చారు ఆయనకి? యెహోవా గుర్తొచ్చనుకున్నాడు. ఆయనని బట్టి ధైర్యం తెచ్చుకుని వెళ్ళాడట యుద్ధానికి. వెళ్ళి ఒక్కొక్కడిని చెమడాలు వచ్చాడు. అతను ఆయన వచ్చాడా? దేవుడా? దేవుడు. నీ ఎదుట అన్నీ చక్కబెట్టేస్తాడు, నీ ఎదుట అన్నీ పోతాయి, నువ్వు ఒక్కడవే నిలబడు. యెహోవాయే నీ బలం. అందరు గట్టిగా చెప్పండి, యెహోవాయే నా బలం. నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు ఏది కాదు. దేవుని రాజ్యం కోసం ఏదైనా చెయ్యి. అన్నం తింటే మానే, ఇబ్బందులు వస్తాయా? మానే. దేవుని పని కోసం ఎవడు అడ్డొచ్చినా ఆక్కం. మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఈ షర్ట్ కొనుక్కోవాలంటే 2000 ఖర్చు పెడుతున్నాం. ఇక్కడ ప్రభురాత్రి భోజనానికి 200 కోసం 200 సార్లు ఆలోచిస్తున్నాం. తెలుసా మీకు? ఎందుకు ఆలోచిస్తున్నాం? ఇక్కడ మేలుంది, ఇక్కడ కీడు ఉంది. కీడు సంతోషంగా దీన్ని నలుగురికి చెప్పాలనే గొప్ప. ఒక పుట్టినరోజు చేయాలి, ఒక పెళ్లి రోజు చేయాలి, లేకపోతే ఒకటి ఏదో సంబరం చేయాలి. ఎంత హడావుడిగా, ఎంత అద్భుతంగా చేస్తున్నాం చర్చ్ ఫంక్షన్. దేవుని పని మాత్రం పండగ జరుగుతుంది రేపు. ఏది పండగ ఆలోచన ఉందా ఎవరికైనా? అదొక్కటే చేయమన్నాడు దేవుడు. తెలుసా? ఆ గడియ వచ్చినప్పుడు, ఆ గడియ వస్తుంది, ఆ గడియ వచ్చినప్పుడే, ఆ గడియ వచ్చినప్పుడు ఇంకొక మాట మాట్లాడాడు. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనను జ్ఞాపకము చేసుకున్నటకు దీనిని చెయ్యుడి, ఆ పండగను ఆచరించుడి. మొత్తం అందులో ఉందండి. ఆ జ్ఞాపకం, ఆ గడియ వస్తుంది రేపు. వచ్చే పండగ ఏదండి? ఆ పండగ వాతావరణం ఏదండి? దానికోసం నీ కష్టం ఏదండి? దానికోసం నీ కష్టార్జితం ఏదండి? దానికోసం నీ ఆలోచన ఏదండి? మంచం మీద తెలుసా? దాని బదులు నీకు ఇంకోటి ఉంది, అదే ఆలోచన. పొద్దున్నతో ఏం చేయాలి, ఇది ఎలా, ఇల్లు ఎలా కట్టాలి, గోడ ఎలా తీసుకోవాలి, దీనికి ఎలా చేయాలి, నేను ఎలా కొనుక్కోవాలి, నా బట్టలు ఏంటి, నా పుట్టినరోజు వస్తుంది, ఇదే ఆలోచన ఎక్కువైపోయింది. దాన్ని నువ్వు యెహోవాయే నా బలం అనుకున్నవాడు చేసే పనులని ఇవన్నీ కాదు. సాతాను ట్రాప్ చేస్తున్నాడు మనిషిని. ఏవేవో ఆశలు పెట్టి ఒరే నీకు బాగుండాలంటే ప్రార్థన అనేసి 4 రూపాయలకి వెళ్ళరా, పనిలోకి వెళ్ళరా,
లేదా ఉద్యోగం చేసుకోరా, అక్కడ మంచి ఇప్పుడు నీకు 70,000-80,000 వచ్చింది పోగొట్టుకుని ఆఫ్టర్ ఆల్ ఒక చర్చికి వెళ్తావా, ఈ రోజు కాకపోతే పాస్టర్ గారు రేపు చేస్తారా అని ఆజ్ఞను ధిక్కరించేలా చేసి యెహోవా బలాన్ని పోగొట్టుకుని ఆ డబ్బు బలాన్ని సంపాదిస్తున్నావు. ఆ డబ్బు ఒక రోజు నిన్ను కాపాడలేక నిన్ను చూసి అదే ఎడుతుందా అని చూసి నువ్వు ఏడాలి. మళ్ళీ చెప్తున్నాను, ఆజ్ఞ అయితే ఏదడ్డొచ్చినా అక్కండి. ఎందుకంటే ఆజ్ఞనే నెరవేరిస్తే యెహోవాని ప్రేమించినట్టట, ఆ ప్రేమించిన వాడికే బలమట ఆయన. అందుకని దావీదు ఆజ్ఞలను పాటించాడు. అందుకని యెహోవా అనే బలం అనుకున్నాడు. ఆయనను బట్టి ఆయన ధైర్యం తెచ్చుకున్నాడు. యెహోవా ఉండగా నాకేటనుకున్నాడు, తీసాడు కత్తి, వెళ్ళాడంతే, మొత్తం చుట్ట పెట్టుకుని వచ్చేసాడు. మొత్తం ఒక్కడు దేవుని వెళ్ళే ముందు దేవుని సహాయం తీసుకున్నాడు. యాజకుడిని వెళ్ళాడు, మొత్తం భార్య పిల్లల్ని మొత్తం అంతటిని మళ్ళీ తెచ్చుకున్నాడా లేదా? సమస్తమును రక్షించుకున్నాడు. ఈ రోజున నువ్వు పోగొట్టుకున్నది చిన్నపాటి జ్వరాన్ని తగ్గించుకోలేకపోతున్నావు, చిన్నపాటి షుగర్ను తగ్గించుకోలేకపోతున్నావు, చిన్నపాటి తలపోటును తగ్గించుకోలేకపోతున్నావు, చిన్నపాటి ఇంత చిన్న అప్పుల్ని తగ్గించుకోలేకపోతున్నావు. ఇంత అప్పులున్నా సరే నిద్రపోతూ, తిండిపోతూ, దగాకోరు, మోసం, దగ. ఏం చేస్తామంటే వీడి దగ్గర మేలు సంపాదించడం, వీడి దగ్గర డ్రామా కంపెనీ. ఇప్పుడు ఆవిడని సంపాదించుకోవాలంటే ఈయనతోనే మాట్లాడతాను, ఆయనతోనే మాట్లాడతాను, ఈయనకి తెలియకుండా ఆయనతో, ఆయనకి తెలియకుండా ఈయనతో, ఈయన దగ్గర పొంది ఆయన దగ్గర పొంది. దేవుడు చూడండి, నమ్మకం చూస్తాడు దేవుడు, గుండెల్లో ఉన్న యథార్థత చూస్తాడు. మోసాన్ని సహించే దేవుడు కానే కాదు దేవుడు. కాబట్టి దేవుడంటే దేవుడే, ఆజ్ఞ అంటే ఆజ్ఞే, న్యాయం. నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంది, చూసుకో. ఒక్కసారి నీ మనస్సాక్షి నువ్వు చేసేది రైటో రాంగో చెప్పుద్ది. ఎందుకంటే ప్రతి మనిషికి దేవుడిచ్చిన వరం అది, మంచి చెడు గ్రహించే హృదయం. అది నీకు పనిచేస్తా లేదంటే దేవుడు నిన్ను ముందే నిర్ణయించేశాడు నరకానికని అర్థం. పని చేస్తుందా, ఆగిపో, నేను చేస్తున్న తప్పు, నేను అబద్ధం ఆడుతున్నాను, లోపల ఒకటి పెట్టుకుని బయట మాట్లాడుతున్నాను, లోపల ఒక కుళ్ళు ఉంది, నేను మాట్లాడే మాట కరెక్ట్ కాదని వెంటనే దేవుని దగ్గరికి లోబడిపోయి ఏడ్చి, దావీదుకి ఆ కష్టం వచ్చింది, ఆ ఇబ్బంది వచ్చింది, పోయాడు లోపలికి, ఇంట్లో పోయాడు. ఆ రాత్రంతా ప్రార్థన చేశాడండి. 51వ కీర్తన అంతా అదే. ఓ ఏడుపు ఏడుపు ఏడుపు, నా దేవా నేను తప్పు చేశాను, నా మనస్సాక్షి చెప్తుందని ఎంతో ఏడ్చి 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 ఆ పడక కన్నీటితో తేలిపోయిందంట. ఎంతసేపు చేసి ఉంటాడండి ప్రార్థన? ఆ రాత్రంతా. నీకు నాకు మైకెట్టి చెప్పాడా? గుండెల్లో పగిలిపోయి పశ్చాత్తాపడి, నా సహోదరుని ఎన్ని మాటలు అన్నాను, నా సహోదరుని ఇంత ద్వేషించాను, వీడికి ఇంత అన్యాయం చేశాను, తమ్ముడు అని పిలిస్తే నీకు ఇంత అన్యాయం చేశానయ్యా అని ఏడ్చి 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 గోలెట్టేస్తే తెల్లారేసరికి దేవుడు కరిగిపోయాడా? కరిగిపోయాడండి. తెల్లారేసరికి దేవుడు కరిగిపోయి మళ్ళీ బలాన్ని ఇచ్చేశాడు. ఇక దావీదు లేచి అద్భుతమైన ఆశీర్వాదాలు తెచ్చుకున్నాడు. ఏదన్నా పొరపాటు ఉంటుంది మన దగ్గర, ఈ రాత్రికే ఇప్పుడే లోపల పోండి, ఎవరిని నమ్మకండి. నిన్నెవరూ కాపాడలేరు, దేవుడు తప్ప. నీకు ఏదైనా నీ దగ్గర యథార్థత ఉంటే, తప్పు ఉంటే, నీ మనస్సాక్షి నీకు చెప్తుంటే లోపలికి పో, గదిలో గడియ పెట్టుకో. చెప్పాడు కదా, గడియ పెట్టుకో, రహస్యమందు చూచు నీ దేవునికి మొరపెట్టుకో. దావీదుని మార్చేశాడు దేవుడు. మళ్ళీ ఆ తప్పునన్నిటినీ క్షమించాడు. మళ్ళీ దేవుని బలమయ్యాడు. ఆ బలమైన తర్వాత దేనినైనా మళ్ళీ సాధించుకున్నాడు. కాబట్టి యెహోవాయే నా బలం. ఇంక ఏది అనుకుంటున్నావో అదంతా నీకు శుద్ధ దండగా ఉందనుకుని ఆశపడుతుంది తప్ప, ఎవరో ఆ టైం వచ్చేసరికి ఎవ్వడో నిలబడ్డో, ఒక్క దేవుడు తప్ప. అందుకని నీ బలం ఎవరమ్మా? యెహోవాయే. ఆ బలం నీదైతే ఈ ప్రార్థనలో నువ్వు ఏకీభవించు. ఆ బలం సంపాదించుకోవడానికి దావీదు ఎలాగైతే దేవుని ఆజ్ఞలను నెరవేర్చాడో, ఈ రోజు నుంచి నువ్వు ఆజ్ఞలు నెరవేర్చు. అందుకే యెహోవాయే నా బలం, నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఎలా అయితే దావీదు అద్భుతమైనటువంటి తన జీవిత మనకు చెప్పాడో, ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయన, స్తోత్రాలు. ఈ 10 రోజులుండి పోయే ఈ జీవితం కోసం ఏవేవో అనుకుంటున్నామయ్యా. 10 రోజులు ఉంటామేమో, మహా అయితే 2-3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు. నీ రాకడ ఆలస్యమైతే 10 సంవత్సరాలు బతుకుతామేమో, నీ రాకడ ఆలస్యమైతే 20 సంవత్సరాలు బతుకుతామేమో, నీ రాకడ ఆలస్యమైతే 30 సంవత్సరాలు బ్రతుకుతామేమో. ప్రభువా, అప్పుడు మేము నరకానికి పోవాలి కదా,
అప్పుడు మేము నాశనంలోకి వెళ్ళిపోవాలి కదా. మేము మోసంతో సంపాదించుకున్నది కానీ, మేము మోసంతో రాబట్టుకున్నది కానీ, మేము మోసంతో మా దగ్గరికి తెచ్చుకున్నది కానీ, మోసముతో ఒకడిని ఆకట్టుకున్నది కానీ, మోసముతో ఒక వ్యక్తి దగ్గర అబద్ధంతో దోసుకున్నది కానీ, ఇవన్నీ నా నుంచి దూరం అయిపోయి నేను, నా కుటుంబం, నా బిడ్డలు అందరూ కూడా అగ్నిపాలైపోతుంటాయి. నా బిడ్డను కాపాడుకోలేక, నా కుటుంబాన్ని కాపాడుకోలేక నేను ఏడ్చే రోజు ఆ ఏడుపు అగ్ని ఆరదు, పురుగు చావదని ఆ భయంకరమైన స్థితి నా బిడ్డకు వస్తే, నా మనవడికి వస్తే, నా కూతురుకు వస్తే, నా మనవరాలకు వస్తే, మా నాన్నకు వస్తే, మా అమ్మకు వస్తే నేను తట్టుకోగలనా ప్రభు? అలాంటి పరిస్థితి రాకుండా ఎందుకు ఈ దొంగ బతుకు బతకాలి? ఎందుకు ఈ అబద్ధంతో బతకాలి? ఎందుకు ఈ మోసంతో బ్రతకాలి? మోసముతో సంపాదించుకున్న కూడు రక్తపు కూడు కదా. ఆ రక్తపు కూడు తిని బిర్యానీ ముద్దలు తింటే అది ఒకరోజు పేగులతో సహా లాక్కొస్తుంది కదా, యోధ ఇస్కరియోతులాగా. అయ్యో, నేను ఎంత అవివేకిని, ఎంత అన్యాయంగా ఆలోచిస్తున్నాను. నా కడుపులో ఎన్ని కుట్రలు పెట్టుకొని ఒక ప్రేమగా నటిస్తున్నారే, ఇంత అన్యాయమైన పరిస్థితులు చేస్తున్నానే తండ్రి. ఈరోజు నా మనస్సాక్షి నన్ను గద్దిస్తుంది. నా సహోదరుడితో నేను నటిస్తున్న నా కపటం గుర్తొస్తుంది. నేను నా కపటముతో మాట్లాడిన ఆ ప్రతి విషయం నాకు గుర్తొస్తుందయ్యా. ఎన్ని పాపాలు నేను పెట్టుకుని ఎలాగయ్యా నీ దగ్గరికి వచ్చేది? నీవే నా బలం, నీవే నా శక్తి, నీవే నా కేడెము, నీవే నా దుర్గము, నీవే నా కోట, నీవే నా కొండ అని చెప్పుకునే ధైర్యం నాకు ఏదయ్యా? నాకు లేదు, నాకు లేదు, నాకు లేదు. ఎందుకంటే నీ ఆజ్ఞను నేను పాటించట్లేదు. మనుషుల ప్రలోభాలు, మనుషుల మాటలు, మనుషులు మాయ చేసే, నాలుగు మాయ చేసైనా ₹1 సంపాదించుకోవాలనుకుంటున్నా. నన్ను క్షమించు తండ్రి అని అందరూ గోజాడదాం, అందరం గోజాడదాం. నీకే కష్టం వచ్చినా యెహోవాయే నీ బలం. ఆయన బలం నీకుండాలంటే, ఆయన బలం నీకుండాలంటే ఆయన ఆజ్ఞలను నీవు నెరవేర్చాలి. నేను ఆయనను ప్రేమించుచున్నాను అన్న ఆ ప్రేమే దేవుని ఆజ్ఞలను నెరవేర్చటం. అట్టి ధన్యత బిడ్డలందరికీ దయచేయండి. సిలువ ధ్యాన కూడిక, సిలువ అనగా శ్రమను అనుభవించటం. నన్ను వెంబడించగోరువాడు ఈ సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించున్నావు తండ్రి. అలా వెంబడించటం, ఈ సిలువను ధ్యానించటం అంటే ఏదో 40 రోజులు అలా కూర్చుని ధ్యానించటం కాదు. నీ బిడ్డలకు నేర్పించండి అయ్యా. జీవితాంతం సిలువను ఎత్తుకోవాలి. ఈ 6 రోజులనే ఈ శ్రమ, ఈ జీవితకాలం అనే శ్రమ, నువ్వు నియమించిన ఈ పొలిమేర దాటేంత వరకు ప్రభువా సిలువ ధ్యానాన్ని మా గుండెల్లో పెట్టుకోవాల్సిందే. అలా శ్రమను అనుభవిస్తూ, ఈ నిందలు అవమానాలు భరిస్తూ, నిందలు అవమానాలు హింసలు అబద్ధముగా కూడిన చెడ్డ మాటలన్నీ భరిస్తూ నీ రాజ్యపు వారసులుగా నాయన జయిస్తూ, నాయన దావీదు వలె ఖడ్గము ధరిస్తూ నాయన పరలోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం మమ్ములను తండ్రి హింసించిన వారిని, మాకు నమ్మక ద్రోహం చేసినటువంటి వారిని, మమ్మలను నాయన నాశనం చేయాలని చూస్తున్నటువంటి వారిని, మా కుటుంబాలను పాడు చేయాలని చూస్తున్న వారిని, నా పిల్లలను పాడు చేయాలని చూస్తున్నటువంటి వారిని, నాలో ఉన్న నా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని సాతాను రకరకాల ప్రయత్నాలతో ఒక కొడుకుని తాగుబోతుగా, ఒక తిరుగుబోతుగా, ఒక అన్యాయస్తుడిగా, ఒక వ్యభిచారిగా, ఒక మోసగాడిగా చేస్తున్న ఆ సాతాను శక్తులను బత్తల కొట్టే నీ బలం నా కుటుంబానికి తండ్రి. ఒకడికి అన్యాయం చేసే నీచమైన స్థితి నా మనసు నుంచి తీసేయి. ఒకడిని ప్రేమించలేని ఈ బ్రతుకెందుకు? ఒకడిని ఆశీర్వదించలేని, ఒకడిని దీవించలేని, ఒకడికి మంచి చేయలేని ఈ బ్రతుకెందుకు అని మమ్ములను మేము నాయన సిద్ధపాటు చేసుకునే మనసు. కన్న తండ్రికే గోతులు తీస్తూ కన్న తండ్రినే నాశనం చెయ్యాలన్నా ప్రభు అలాంటి క్రూరత్వం నాలో ఎందుకు వచ్చిందని బిడ్డలందరూ ప్రభువా, ఎవరైతే ప్రభు కన్న తండ్రిని కొడుతున్నారు, కన్న తండ్రిని ఎదిరిస్తున్నారు, అమ్మ నాన్న ఏడిపిస్తున్నారు, వారందరూ ఇంత ఘోరమైన పాపం చేస్తే నేను నరకం పాలైపోయి అగ్నిలో ఏడుస్తానని ఈ రోజైనా పశ్చాత్తాప హృదయంతో నీవే నా బలం, నీ ఆజ్ఞను నేను గైకుంటానన్న తీర్మానం ప్రతి బిడ్డలో, ప్రతి కుటుంబంలో అనుగ్రహించమని ఈ మాటలు ప్రతి హృదయంలో
ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ఒక మేలుకరంగా మార్చమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లుగానే భూలోకమందును నెరవేర్చబడునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయండి. మాడలా అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా యొక్క అపరాధములను క్షమించండి. మమ్మలను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన ప్రియ కుమారుడును మన రక్షకుడునైన, మన కొరకు ప్రాణం పెట్టిన, మన కొరకు ఆయన జీవితాన్నే సమర్పించిన ఆ అమూల్యమైన యేసు ప్రభు రక్త శరీరాలనే ఆ మహాప్రసాదం, ఆ అమూల్యమైనటువంటి ఆయన కృప, పరిశుద్ధాత్మ శక్తి యొక్క అన్యోన్య సహవాసం ఈ కూడికను ఏర్పాటు చేసుకున్న కుటుంబానికి, ఆయన చెల్లిని బట్టి తన భర్తకు, తన భర్తను బట్టి తన కుటుంబానికి ప్రభు, అలాగే ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి, ప్రతి తమ్ముడికి సదా నీ కృప, నీ కాపుదల తోడై నడిపించును కాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడి